अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతమనుసరామః. నిన్న మనము సత్వపురుష అన్యతా ఖ్యాతి మాత్రస్య సర్వభావ అధిష్టాత్రిత్వం సర్వజ్ఞాతృత్వం చ అని చెప్పి చెప్పుకున్నాం. ఏ యోగి అయితే ఎవరైతే సత్వము అంటే బుద్ధి సత్వము, శరీరము, జీవాత్మ, అన్యతా ఖ్యాతి అంటే వేరు వేరు అని ఎవరికైతే సాక్షాత్కారం అవుతుందో, ఎవరికైతే ప్రత్యక్షం అవుతుందో అటువంటి యోగికి సర్వభావ అధిష్టాతృత్వం అనే సిద్ధి కలుగుతుంది. సర్వజ్ఞాతృత్వం అంటే భూత భవిష్యత్ కాలంలో వర్తమాన కాలంలో ఉండే స్థితి, ఆ పదార్థం వస్తువు అవుతుందో వాటికి సంపూర్ణ జ్ఞానం కూడా ఆ యోగికి కలుగుతుంది. అంటే అందుకే సంపూర్ణ సర్వజ్ఞాతృత్వం అని చెప్పారు. సర్వభావ అధిష్టాతృత్వం, సమస్త పదార్థాల యొక్క విషయ జ్ఞానం కూడా అతనికి తెలుస్తుంది. ఈ రెండు సిద్ధులు మనం చెప్పుకున్నాము. తర్వాత అంతకంటే ముందు కూడా ఈ ఇంద్రియజయం వల్ల మనకు 3 సిద్ధులు సిద్ధిస్తాయి. తతో మనోజైవిత్వం వికరణ భావ ప్రధాన జయశ్చ అని చెప్పి ఇంద్రియ సిద్ధి వల్ల ఏం లాభాలు కలుగుతాయంటే మనోజైవిత్వం కలుగుతుంది, తర్వాత వికరణ భావ కలుగుతుంది, ప్రధాన జయశ్చ ఈ 3 సిద్ధులు కలుగుతాయని చెప్పుకున్నాము. ఈ 3 గురించి మనం వ్యాఖ్యానం చేసుకున్నాం. ఈ రకంగా అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు ఇక్కడ 3 సిద్ధులు చూస్తున్నాము. సర్వభావ అధిష్టాతృత్వం కలుగుతుంది, సర్వజ్ఞాతృత్వం చ ఈ 2 సిద్ధులు వస్తాయి. తర్వాత ఇంద్రియజయం వల్ల మనోజైవిత్వం వస్తుంది, వికరణ భావం వస్తుంది, ప్రధాన జయం అతనికి కలుగుతుంది అని చెప్పి, అంటే ప్రధాన జయం అంటే ప్రకృతి యొక్క పూర్తిగా అధికారం వస్తుందని చెప్పి నిన్న మనం చూసాము. ఇప్పుడు అదే క్రమంలో నెక్స్ట్ ఇలా కావడం వల్ల ఇప్పుడు స్థితి సంపాదించినప్పుడు, ఇటువంటి ఐశ్వర్యం సిద్ధి కలిగినప్పుడు యోగికి ఇంకా ఎటువంటి స్థితి కలుగుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం 50వ సూత్రంలో చూస్తున్నామండి. చూడండి, తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం. ఇప్పుడు మనకి ఇవన్నీ ఐశ్వర్యాలు కలుగుతున్నాయి, ఇటువంటి విశిష్టమైనటువంటి ప్రజ్ఞా వివేకం కలుగుతుంది. కానీ దాని పట్ల వైరాగ్యం కలిగినప్పుడే మనకు వైరాగ్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం అని చెప్పి ఇక్కడ చెప్పారు. చూడండి, తద్వైరాగ్యాదపి దోష బీజక్షయ కైవల్యం, ఇది 50వ సూత్రము. విశోక నామక సిద్ధితోటి మనకు వైరాగ్యం కలిగినప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు. తో ఇక్కడ తద్వైరాగ్య, తద్ అంటే ఏం తీసుకోవాలి ఇక్కడ మనం ముందు వివేక్యాతితో ఉత్పన్నమైన వివేక్యాతి అంటే అన్యతా ఖ్యాతి కలిగినదా, ఆత్మ వేరు ఈ శరీరం వేరు అనే స్థితి మనకు కలిగింది. కాబట్టి వివేక్యాతి ఉత్పన్నమైనప్పుడు ఏ స్థితి కలుగుతుందో ఆ వివేక్యాతి ద్వారా, అంటే అన్యతా ఖ్యాతి కలిగినప్పుడు ఏదైతే మానసిక స్థితి కలుగుతుందో, ఏదైతే వైరాగ్యం ఉత్పన్నవుతుందో ఆ వైరాగ్యం అంటే అప్పుడు వివేక్యాతి కలిగిన యథార్థ జ్ఞానం కలిగిందన్నమాట. అంటే అన్యతా ఖ్యాతి కలిగింది, పురుషుడు వేరు జీవాత్మ వేరు, అంటే శరీరం వేరు జీవాత్మ వేరు అని చెప్పి దానివల్ల ఒక వైరాగ్యం ఆ సంస్కారం వల్ల ఒక వైరాగ్యం ఏర్పడుతుంది. అదే విషయం చెప్పారు. వివేక్యాతి వలన ఉత్పన్నమైనటువంటి
వైరాగ్యం ద్వారా కూడా దోష బీజక్షయ దోషాలు క్షీణింపజేసినప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది అని ఇక్కడ చెప్పామన్నమాట ఈ సూత్రంలో. ఇదే వ్యాస భాషలో ఇంకా కొంచెం విస్తృతంగా చెప్పారు ఇక్కడ సూత్రంలో మన స్పష్టత. తద్ వైరాగ్యాలు అయిపోయి అంటే వివేక జ్ఞానం ద్వారా వచ్చినటువంటి జ్ఞానం వివేక జ్ఞానం ఏదైతే ఉందో తద్ వైరాగ్యాలు దానివల్ల ఏదైతే వైరాగ్యం ఏర్పడుతుందో ఆ వైరాగ్యంతో కూడా ఏమవుతుంది దోష బీజక్షయ దోషాలు క్షీణింపజేస్తారు. దోష బీజం అంటే అనాదివాస సంస్కారాల యొక్క బీజాలు ఏవైతే ఉన్నాయో క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవి క్షయమైనప్పుడు అవి పూర్తి దగ్ధబీజం అయినప్పుడు దోష బీజ క్షయ అంటే దగ్ధబీజం అయినప్పుడు కైవల్యం కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. అంటే పూర్తి నష్టమైనప్పుడు మాత్రమే ఈ కైవల్య స్థితి కలుగుతుంది అని ఇక్కడ చూసాము. ఇక్కడ విశోక నాంశ సిద్ధి విశోక నామని ఒకసారి మనం ముందు చెప్పుకున్నామండి. ఎక్కడ చెప్పుకున్నాం? ఇక్కడ మనకు ఎప్పుడైతే సర్వభావ అధిష్టాతృత్వం సిద్ధి కలుగుతుంది సర్వ జ్ఞాతృత్వం సిద్ధి కలుగుతుంది చెప్పాం కదా. ఆ రెండిటికే ఏషా విశోక నామ సిద్ధి యాం ప్రాప్య యోగి సర్వజ్ఞ క్షీణ క్లేశ బంధనో వశీ విహరతి. అంటే సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం కలిగినటువంటి సిద్ధయోగి ఎవరైతే ఉన్నారో ఆ సిద్ధిని పొందినటువంటి యోగికి విశోక నామ సిద్ధి అని చెప్పి చెప్పారట. ఏ సిద్ధి? ఈ రెండు ఎప్పుడైతే కలుగుతాయో విశోక నామ సిద్ధి అంటాం. ఆ సిద్ధి అనమాట. విశోక నామ సిద్ధి చేత ఏదైతే వైరాగ్యం ఏర్పడుతుందో ఆ వైరాగ్యం ద్వారా ఏమవుతుంది దోషాలు పూర్తి దగ్ధబీజం అవుతాయి. అలా దగ్ధబీజం అయినప్పుడు ఈ కైవల్య స్థితి కలుగుతుంది అని చెప్పి చెప్తున్నాం. ఇక్కడ విశోక అంటే తాత్పర్యము సర్వభావ అధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వం ఈ యొక్క సిద్ధి కలిగినప్పుడు దానికి రెండింటికి విశోక సిద్ధి అని చెప్పి పేరు పెట్టాం. ఆ సిద్ధి వలన వైరాగ్యం అయితే ఏర్పడుతుందో ఆ వైరాగ్యం ద్వారా వ్యక్తికి క్లేశాలు పూర్తిగా దగ్ధబీజం చేయబడతాయి. అప్పుడు కైవల్య స్థితి అతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సూత్రంలో చెప్పుకుంటున్నాం. ఇదే విషయాన్ని వ్యాస భాషలో చూడండి. యదా అస్య ఏవం భవతి క్లేశ కర్మ క్షయే సత్వస్య అయం వివేక ప్రత్యయో ధర్మః. యదా అస్య ఏవం భవతి యదా అస్య ఏవం భవతి క్లేశ కర్మ క్షయే సత్వస్య అయం వివేక ప్రత్యయో ధర్మః. ఎప్పుడైతే అస్య ఏవం భవతి యదా అంటే ఎప్పుడైతే అస్య ఏవం భవతి ఎప్పుడు ఈ విశోక నామక సిద్ధి కలిగినప్పుడు ఏవం భవతి క్లేశ కర్మక్షయ అంటే క్లేశాలు కర్మలు నష్టం అయిపోతాయి. క్లేశ అంటే పంచక్లేశాలు అయితే అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలు. క్లేశ కర్మక్షయే సత్వస్య అయం వివేక ప్రత్యయో ధర్మ. అప్పుడు ఈ క్లేశాలు తొలగిపోయినప్పుడు ఏమవుతుంది? అవిద్య అస్మిత రాగద్వేష అభినివేశాలు తొలగిపోయినప్పుడు అవుతుంది సత్వస్య అయం వివేక ప్రత్యయ ధర్మ. అప్పుడు సత్వగుణం ప్రధానం అవుతుంది, సత్వగుణం ఉత్పన్నం అవుతుంది అన్నమాట. అందుకే సత్వస్య అయం వివేక ప్రత్యయ వివేక జ్ఞానం అనేది ధర్మ, అది ధర్మము. అంటే ఆ వివేక క్లేశాలు తొలగించడం వివేక సత్వగుణం ప్రధానం అవుతుంది, వివేక జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి అది వివేక ప్రత్యయ ధర్మ, ఇది ఒక ధర్మమే. సత్వం చ హేయపక్షే న్యస్తం. కానీ ఇది కూడా గుణాలతోటి ఉత్పన్నం ఎందుకంటే పంచభూతాలు ఉన్న గుణాలతోటి ఉత్పన్నం ఎందుకంటే సత్వగుణం అంటే ప్రకృతి యొక్క అంశం. ఇది సత్వగుణ ప్రధానమైనటువంటి వివేక జ్ఞానం కాబట్టి అది కూడా ఏం చెప్పాము? సత్వం చ హేయపక్షే న్యస్తం. కానీ సత్వగుణంతో ఉత్పన్నమైన బుద్ధి ఏదైతే ఉందో ఆ ప్రకాశం ఏదైతే ఉందో అది కూడా హేయపక్షం న్యస్తం. అంటే అది కూడా తొలగించుకోవాలి, అది కూడా హేయపక్షం వదిలేయవలసిన స్థితి. అంటే వివేక సత్వగుణం ద్వారా సత్వగుణ ప్రధానంతో ఉత్పన్నమైన యోగ జ్ఞానం ఏదైతే ఉందో వివేక జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా తొలగించుకోవాలని చెప్పి మనం ముందు చెప్పుకున్నాడు. హేయపక్షం చేస్తాం ఎందుకంటే పురుషశ్చ అపరిణామి శుద్ధ అన్య సత్వాతిథి. ఎందుకంటే పురుషుడు అపరిణామి పరిణామానికి లోను కాడు, ఇంకా శుద్ధమైన వాడు. ఎందుకు? అన్య సత్వాతిథి అంటే అన్య సత్వగుణం కంటే ఈ పృథక్. అంటే సత్వం అంటే బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే ప్రకృతి ద్వారా ఏర్పడినటువంటి ఈ పంచభౌతిక శరీరం ఇది పరిణామం చెందుతూ ఉంటుంది, ప్రతి నిత్యము పరిణామం చెందుతూ ఉంటుంది. జీర్ణ శరీరం కూడా అవుతూ ఉంటుంది, క్షణంలో పరివర్తనం చెందుతూ ఉంటుంది. అంటే ఇది పరిణామ శరీరం, శుద్ధమైనది కాదు, శాశ్వతంగా ఉండదు అన్నమాట. కానీ పురుష జీవాత్మ ఎలా? పురుషశ్చ అపరిణామి పరిణామానికి లోను కాదు, శుద్ధంగా ఉంటుంది. ఏదాంతో పోలుస్తున్నాడు? అన్య సత్వగుణంకి పోల్చుకొని చూస్తున్నా ఇది శుద్ధమైంది, అపరిణామిని, పరివర్తన చెందదు. కానీ ఈ శరీరం అనేది మనసు అనేది బుద్ధి అనేది విని పరివర్తనశీల ధర్మంతో కూడుకొని ఉన్నవి. గుణాతీతమైనటువంటి అంటే గుణాలు ఎప్పుడు కూడా ఒకే ధర్మంలో ఉండవు, ఈ గుణాలు మారుతూ ఉంటాయి.
కాబట్టి ఈ వివేక ప్రత్యయం కూడా ఏంటి ధర్మమా, సత్వం చే హేయ పక్షిని చేస్తామని చెప్పామట. అందుకే సత్వగుణంతో ఉత్పన్న జ్ఞానం ఏదైతే ఉందో అది కూడా హేయ పక్షిని పెట్టాము. అంటే అది కూడా వదిలించుకోవాలి. ఎందుకంటే ఈ ఆత్మ దృష్టిలో పోల్చుకునిస్తే అది శాశ్వతమైనది కాదు, నిత్యమైనది కాదు, శుద్ధమైనది కాదు. కాబట్టి పురుషష్ట అపరిణామిని శుద్ధ అన్య సత్వగుణం కంటే, సత్వబుద్ధి కంటే ఇది భిన్నమైంది, శుద్ధమైంది అని చెప్పి చెప్పుకున్నాము. ఏవం అస్య తతో విరజ్యమానస్య యాని క్లేశ బీజాని దగ్ధశాలి బీజ కల్పాని అప్రసవ సమర్థాని తాని సహ మనసా ప్రత్యస్తం గచ్చంతి. ఏవం అస్య తతో విరజ్యమానసే అంటే ఈ రకంగా, ఈ విధంగా తతో విరజ్యమానసే, ఈ విధంగా విరక్తి చెందుతూ, ఈ రకంగా ఏంటివి అంటే ఈ సత్వము ఇది కూడా హేయ పక్షిని పెట్టాం కదా, ఆ రకంగా వైరాగ్యాన్ని పొందుతూ విరజ్యమానస విరక్తి పొందుతూ, ఏమో అస్య తతో అంటే వాటితో సత్వగుణంతో విరక్తి పొందుతూ. సత్వగుణం ప్రకాశవంతమైందే, అది సాత్విక స్థితి తీసుకొస్తుంది. అది కూడా అది బుద్ధితో యుక్తమైంది కాబట్టి, సత్వగుణంతో యుక్తమైంది కాబట్టి, క్లేశాలతో ఉంటుంది కాబట్టి, సంభావన ఉంటుంది కాబట్టి అది హేయ పక్షిని పెట్టాడు. అంటే సత్వగుణం, బుద్ధి సత్వము ఆత్మని ఎంతవరకు అంటి పెట్టుకుని ఉంటుందో అంతవరకు క్లేశాలు, ఏదో ఒకటి సూక్ష్మ క్లేశాలు ఉంటాయి. వాటిని పూర్తి దగ్ధభేదం చేసుకునే వరకు మాకు అది భయంగానే ఉంటుంది అన్నమాట. అందుకే ఏం తతో విరజ్యమానస్య సత్వగుణం ద్వారా ఉత్పన్న వివేక జ్ఞాతుడ విరక్తి పొందుతూ విరజ్యమానస్య యాని క్లేశ బీజాన్ని, ఏవైతే క్లేశాలు ఉన్నాయో, క్లేశ బీజాలు ఉన్నాయో, ఇంకా సంస్కారం లోపల అనాదివాస సంస్కారాలు ఉన్నాయో, యాని క్లేశ బీజాన్ని దగ్ధశాలి బీజ కల్పాని అంటే వాడిని దగ్ధభేదం చేయాలి. దగ్ధశాలి బీజ కల్పాని అంటే దగ్ధభేదం చేయాలంట. ఏవైతే ఇంకా అనాదివాసన సంస్కార క్లేశాలు ఏవైతే ఉన్నాయో, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, వాసనలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా దగ్ధభేదం చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఆ ప్రసవ సమర్థాన్ని, అవి ఉత్పత్తి సమర్థం కాలేవు. అంటే మళ్ళీ ఏమైనా ఆలంబన వచ్చినా కూడా అవి విషయాన్ని ఉత్పత్తితం చేయలేవు. ఈ రకంగా అయితే ఒక విత్తనాన్ని అది దగ్ధభేదం చేసినప్పుడు, అంటే దాన్ని వేయించినప్పుడు ఏదో మొలకెత్తే సామర్థ్యం లేకుండా పోతుందో, అలాగా మనలో ఉండే సంస్కారాలు కూడా, ఏవైతే అనాదివాస సంస్కారాలు ఏవైతే ఉన్నాయి వాటిని దగ్ధభేదం చేసినప్పుడు ఏదైనా విషయాలంబన వచ్చినప్పుడు కూడా ఆ సంస్కారం ఉద్భుతం కాదు, జాగృతం కాదు. ఎందుకంటే నష్టం అయిపోయింది. అది ఆలంబన వచ్చినా కూడా దాంట్లో సామర్థ్యం లేదు. అందుకే ఆ ప్రసవ సమర్థాన్ని తాని సహ మనసా ప్రత్యస్తం గచ్చంతి. ఇవి ఆ మనసుతోటే ప్రత్యక్షం దగ్ధభేదం చేసినప్పుడు ఏమవుతుంది, అవి మనసుతోనే ప్రత్యస్తం గచ్చింది అంటే తన ప్రకృతిలో విలీనం అయిపోతాయి. అంటే పురుషుడి యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేసినప్పుడు, మోక్షాన్ని సిద్ధింపజేసినప్పుడు అవి మనసా సహా ప్రత్యస్తం గచ్చింది, మనసుతోటే విలీనం అయిపోతాయి. ఏవి ఈ దగ్ధభేద క్లేశాలు ఏవైతే ఉన్నాయో, మనము మళ్ళీ అనాదివాస సంస్కారాలు ఏవైతే దగ్ధభేదం చేసినామో అవి కూడా నష్టమైపోతాయి. అంటే ప్రకృతితోటే అంతమైపోతాయి. ప్రకృతి అనేది, ఆ మనసు అనేది ప్రకృతితో ఉత్పన్నమైంది కదా, ఆ మనసు అనేది చరితార్థం చేసిన తర్వాత, పురుషుడి యొక్క ప్రయోజనం సిద్ధింపజేసిన తర్వాత తన ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ప్రకృతిలో విలీనమయ్యేటప్పుడే ఈ క్లేశాలు ఏవైతే ఉన్నాయో, దగ్ధభేదం చేసిన క్లేశాలు అవి కూడా ఆ ప్రకృతిలో విలీనం అయిపోతాయి. కాబట్టి ఈ రకంగా మనసా సహా ప్రత్యస్తంగా మనసుతోటే అవి అస్తమైపోతాయి, అంటే ప్రకృతిలో విలీనం అయిపోతాయి. తేషు ప్రలీనేషు పురుష పునరిదం తాపత్రయం నా భుంక్తే. ఈ రకంగా ఈ క్లేశాలను ప్రలీనేషు పురుష పునరిదం తాపత్రయం నా భుంక్తే అంటే ఈ రకంగా చిత్తం అనేది క్లేశాన్ని తన ప్రకృతిలో విలీనమైనప్పుడు ఏమవుతుందట, అంటే ప్రవిలీనం చేసినప్పుడు, అంటే ప్రకృతిలో విలీనం చేసినప్పుడు చిత్తాన్ని ఇంకా ప్రకృతి యొక్క ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తన చరితార్థం అయిపోయిన తర్వాత ప్రకృతి విలీనమైనప్పుడు పురుష పునరిదం తాపత్రయం నా భుంక్తే. అప్పుడు పురుషుడు ఈ తాపత్రయాన్ని అనుభవించడంట. తాపత్రయం ఉత్పన్నం కాదు, అంటే అనుభూతి కలగదు, అంటే అనుభవించడు. తాపత్రయం అంటే ఏమిటి, పరిణామ దుఃఖము, తాప దుఃఖము, గుణవృత్తి గుణ దుఃఖాలు చెప్పుకున్నాం కదా. పరిణామ, తాప, సంస్కార, గుణవృత్తి, విరోధాచ, ఈ 4 దుఃఖాలు చెప్పినాం. ఇవి తాప దుఃఖాలు అనమాట. ఈ తాప దుఃఖాలు అనేటివి ఆ యోగికి మళ్ళా బాధించవు, ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే చిత్తం ఉన్నంతసేపే ఈ తాప దుఃఖాలు మనకు పరిణామ దుఃఖము, తాప దుఃఖము, గుణవృత్తి దుఃఖము ఇవన్నీ మనకు బాధను కలిగించేవి, బాధను ఉపస్థితం చేసేటివి. అవి ప్రకృతిలో విలీనం చేసినప్పుడు అవి ఎటువంటి ఆటంకాన్ని, ఎటువంటి ఇబ్బందిని కలిగించవు. కాబట్టి అందుకే తాపత్రయం నా భుంక్తే, తాపత్రయాన్ని అనుభవించడు, తాపత్రయం ఇబ్బంది పెట్టదు అని చెప్పి. అందుకే తేషు ప్రలీనేషు పురుష పునరిదం, ఆ పురుషుడు అంటే జీవాత్మ పునరిదం మళ్ళీ
తాపత్రయాన్ని అనుభవించడు. కాబట్టి ఈ రకంగా చెప్పుకున్నది ఇక్కడ. ఎప్పుడు ప్రకృతి విలీనం అయినప్పుడు ఈ దుఃఖాలు ఎటువంటివి ఆటంకం కలిగించమని చెప్పుకున్నాం. తర్వాత చెప్పారు తద్ ఏతేషాం గుణానాం మనసి, తద్ ఏతేషాం గుణానం, గుణం అంటే సత్వగుణం, రజోగుణం, తమగుణం, ఈ గుణాలు ఉంటాయంట. దగ్ధబీజం అయిపోయిన తర్వాత ఉంటాయి. దగ్ధబీజం కాలంసేపు ఈ గుణాలు ఉంటాయంట. తేషాం తద్ ఏతేషాం గుణానం మనసి క్లేశ, మనసి కర్మ క్లేశ విపాక స్వరూపేణ అభివ్యక్తానం చరితార్థానం అప్రతిప్రసవే పురుషస్య ఆత్యంతికో గుణ వియోగ కైవల్యం. ఆత్యంతికో గుణ వియోగ కైవల్యం అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. ఇక్కడ తది ఏతేషాం గుణానం మనసి, మనసులో ఈ గుణాలు ఏవైతే ఉన్నాయి మనసులో కర్మ క్లేశ విపాక స్వరూపేణ, కర్మ క్లేశ విపాక స్వరూపేణ, కర్మను ఇప్పుడు కర్మ ఉండని ఏదో అది పుణ్యకర్మ అశుభ కర్మ ఏదో కర్మ ఖచ్చితంగా చేస్తాం. ఆ కర్మల వల్ల ఏమవుతుంది, అది క్లేశానికి దారితీస్తుంది. అవిద్య అస్మిత రాగ ద్వేషానికి ఏదో అది అవిద్యకు కారణం అవుతుందన్నమాట. దానివల్ల ఏదైనా కర్మ చేసిన విపాకం కూడా ఉంటుంది, విపాకతలే ఉంటుంది అన్నమాట. అది పుణ్యమా అపుణ్యమా అది ఏదైనా కావచ్చు, మిశ్రిత కర్మ ఏదైనా కావచ్చు. కాబట్టి కర్మ క్లేశ విపాక స్వరూపైన అభివ్యక్తానం, అవి అభివ్యక్తమైనటువంటి చరితార్థానం, అవి చరితార్థం అయిపోయి ఇవి అభివ్యక్తమైనటువంటి క్లేశాలు ఏవైతే ఉన్నాయో, కర్మలు ఏవైతే ఉన్నాయో అంటే మనకు ఉత్పన్నం చేసేటువంటి ఆ కర్మలు ఇప్పుడు చరితార్థం అయిపోయాయి. అంటే పురుషుడు యొక్క ప్రయోజనం సిద్ధింపజేశాయి, పురుషుడు యొక్క ప్రయోజనాన్ని సిద్ధింపజేశాయి. కాబట్టి అలా సిద్ధింపజేసినప్పుడు చరితార్థానం అప్రతిప్రసవే, అవి మళ్ళా చరితార్థ ఆ ప్రతిప్రసవం కావు, మళ్ళీ ఉత్పత్తి స్థితి కలగదు. ఏం కలగదు? ఉత్పత్తి స్థితి కలగదు. అంటే మళ్ళీ ఉత్పన్నం కావాలి. అంటే విషయ ఆలంబన వచ్చినప్పుడు కూడా మనం ఆ యోగిని ఇబ్బంది పెట్టవు, ఆ యోగిని ఇబ్బంది పెట్టవు అనమాట. అందుకే పురుషస్య ఆత్యంతికో గుణ వియోగ కైవల్యం. అప్పుడు ఏమవుతుంది, అవి ప్రకృతి విలీనం కావడం వలన అవి ఆ అత్యంత వియోగమైనది. అంటే పురుషుడికి అంటే జీవాత్మకి ఈ గుణాలతోటి అంటే సత్వగుణం, రజోగుణం, తమ గుణాలతో ఉత్పన్నమైనటువంటి ఏవైతే బుద్ధిసత్వం ఉందో అది అత్యంత వియోగం చెందుతుంది. ఎందుకంటే చరితార్థం అయిపోయింది కదా. పురుషుడికి మోక్షాన్ని అందజేసి ఆ పరమాత్మ విలీనం చేసి అది చరితార్థం అయిపోయిన తర్వాత ప్రకృతిలో విలీనం అయిపోతుంది. అంటే జీవాత్మతో అంతి పెట్టుకుండదు. ఈ సూక్ష్మ శరీరం అనేది అది పూర్తిగా విలీనం అయిపోతుంది. అంటే ప్రకృతిలో విలీనం అయిపోతుంది. ఈ సూక్ష్మ శరీరం అంతా కూడా ప్రకృతితో ఉత్పన్నమైందన్నమాట. అది కర్మలు ఉన్నంతసేపు, క్లేశాలు ఉన్నంతసేపు, వాసనలు ఉన్నంతసేపు ఇది జీవాత్మతో అంటి పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ సూక్ష్మం యొక్క ప్రయోజనం పురుషుడికి సిద్ధింపజేసిందో అది వెంటనే ప్రకృతి విలీనం అయిపోతుంది. కాబట్టి అప్పుడు ఆత్యంత గుణ వియోగ అనేది కలుగుతుంది. అంటే గుణ వియోగం అంటే గుణాలతోటి సంబంధం తెగిపోతుంది. అంటే ప్రకృతి విలీనం కావడం వల్ల అప్పుడు ఆ స్థితిలో కైవల్య స్థితి కలుగుతుంది, కేవలీ భావం కలుగుతుంది. దాన్ని కైవల్యం అంటాం. ఎప్పుడైతే ఈ చిత్తం అనేది ప్రకృతి విలీనమైనప్పుడు కేవలీ భావం అంటే పురుషుడు తన స్వరూపంలో విలీనమైపోతాడు. దాన్ని కేవలస్య భావ కైవల్యం అంటాం. అందుకే కేవలస్య భావ కైవల్యం అంటాం. అంటే ఆ కైవల్య స్థితిలో తన స్వరూపంలో లీనమై ఉంటాడు. దాన్ని మోక్ష స్థితి అంటాము. అంటే శరీరరహితంగా అయిపోయి తన ఆనంద స్వరూపంలో లీనమవుతాడు. పరమాత్మ యొక్క స్వరూపంలో, పరమాత్మ యొక్క ఆనందంలో మగ్నం అయిపోతాడు అని ఇక్కడ తాత్పర్యం. అంటే గుణ వియోగం కలుగుతుంది. అంటే ఈ సత్వగుణం, రజోగుణం, తమ గుణాల యొక్క వియోగంతో దూరం అయిపోతాడు. అంటే కైవల్య స్థితిని పొందగలుగుతాడు. తదా స్వరూప ప్రతిష్ట చితిశక్తిరేవ పురుష ఇది. అప్పుడు ఏమవుతుంది, స్వరూప ప్రతిష్ట చితిశక్తిరేవ పురుష ఇది. అందుకే అప్పుడు ఆ స్థితిలో ఆ కైవల్య స్థితి వియోగం చెందినప్పుడు మన చిత్తాన్ని ప్రక్రియ విలీనం చేసినప్పుడు తదా స్వరూప ప్రతిష్ట, తన స్వరూపంలో ప్రతిష్ఠిత అవుతాడు. అంటే చితిశక్తిరేవ పురుష. అప్పుడు చితిశక్తి ఏదైతే ఉందో అంటే చైతన్య శక్తి స్వరూపం ఏదైతే ఉందో తన స్వరూపంలో ఆనంద మగ్నంలో ఉంటాడు. కాబట్టి మనం ఇంతకుముందు చెప్పిన స్టార్టింగ్ లో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆ స్థితిలో ఈ యోగం అంటే ఏమిటి, చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించినప్పుడు ఆ చిత్తం ఎక్కడ ఉంటుంది అంటే తన జీవాత్మ పరమాత్మ లీనం ఉంటుంది. అవి జీవాత్మ పరమాత్మ పరమాత్మ లీనమైనప్పుడు పూర్తిగా ఆ పరమాత్మలో ఓతప్రోతమై ఉంటుంది. అంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థ, తన స్వరూపంలో లీనమవుతుంది. చిత్తం ఎక్కడవుతుంది, తన స్వరూపంలో విలీనమైపోతుంది. అంటే ఆ పరమాత్మలో లీనమైపు చిత్తం కూడా ప్రకృతిలో విలీనమైపోతుంది. ఆ జీవాత్మ కూడా తన ఆత్మ స్వరూపంలో ఆనంద మగ్నంలో ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలా ఉంటుంది, తన స్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంది. చితిశక్తిరేవ పురుష. ఆ చితిశక్తి యొక్క చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది తన ఆధీనంలో ఉంటుంది, తన ఆత్మ ఆనందంలో ఉంటుందని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామండి. అస్తు. గుణాలకు అత్యంత వియోగం చెందినప్పుడే కైవల్య స్థితి కలుగుతుంది. గుణాలు అంటే ఏమిటి, ప్రకృతితో ఉత్పన్నమైనటువంటి సత్వగుణం, రజోగుణం, తమ గుణాలతో ఉత్పన్నమైనటువంటి పంచభౌతిక యొక్క
స్థితి ద్వారా మనకు ఏదైతే చిత్తం ఏర్పడిందో ఆ చిత్తం అంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అది ప్రకృతిలో విలీనమైనప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది. ఆ కైవల్య స్థితిలో జీవాత్మ తన ఆత్మ స్వరూపంలో ప్రతిష్ఠితమై ఆనంద అనుభూతిని పొందుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం ఇక్కడ. ఇక్కడ సూక్ష్మ శరీరం అంటే ఏమిటండి? సూక్ష్మ శరీరం అంటే ఏమి తెలుసా? సూక్ష్మ శరీరం అంటే 17 తత్వాలు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 17 తత్వాలు మనకు ఉంటాయన్నమాట. అంటే పంచ ప్రాణాలు మనం చెప్పిన ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం అని చెప్పి ఈ 5 ప్రాణాలు. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు మనకు ఉన్నాయి కదా. 5 జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, నేత్రము, చెవులు, ఇవన్నీ కూడా 5 జ్ఞానేంద్రియాలు. 5 సూక్ష్మభూతాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు, ఇవి 5 సూక్ష్మభూతాలు. తర్వాత మనసు, బుద్ధి, ఎన్ని మొత్తం 17. ఈ 17 యొక్క తత్వ సముదాయాన్ని మన సూక్ష్మ శరీరం అంటాం. ఏమంటాము? సూక్ష్మ శరీరం అంటే ఏమిటి? పంచ ప్రాణాలు, 5 ప్రాణాలు, 5 జ్ఞానేంద్రియములు, 5 సూక్ష్మభూతాలు, ఈ 15 అయిపోయాయి. తర్వాత మనసు, బుద్ధి, ఈ 2 తత్వాలు అంటాం. మొత్తం ఈ సముదాయాన్ని సూక్ష్మ శరీరం అంటాం. ఈ సూక్ష్మ శరీరం ఎల్లప్పుడూ జీవాత్మను అంటిపెట్టుకొని ఉంటుంది. ఎప్పుడు? పురుషుడికి మోక్షం కలిగేంత వరకు, మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సూక్ష్మ శరీరం అనేది ఎప్పుడు ఉంటుంది. 5 ప్రాణాలు ఉంటాయి, పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి, పంచ సూక్ష్మభూతాలు, ఇవి ఎల్లప్పుడూ ఉంటాయి. మనసు, బుద్ధి, వీటి యొక్క సముదాయం ఏదైతే ఉందో దాన్ని సూక్ష్మ శరీరం అంటాము. ఈ సూక్ష్మ శరీరము పురుషుడికి ప్రయోజనం సిద్ధింపజేసేంత వరకు ఎల్లప్పుడూ జీవాత్మతోనే ఉంటుంది. చనిపోయిన తర్వాత మళ్ళా ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి కర్మాశయం ఏదైతే ఉందో, పుణ్య కర్మాశయం కావచ్చు, పాప కర్మాశయం కావచ్చు, ఆ కర్మాశయం బట్టి మన జన్మ కలుగుతూ ఉంటుంది. ఆ జన్మ ఎప్పటి కలుగుతుంది? పురుషుడికి ప్రయోజనం మోక్ష ప్రాప్తి కలిగించేంత వరకు ఇది ఈ సూక్ష్మ శరీరం ఎల్లప్పుడూ ఉంటుంది. అది ప్రకృతిలో విలీనం చేసినప్పుడు, అప్పుడు గుణాలతో అత్యంత వియోగం చెందినప్పుడు అప్పుడు కైవల్య స్థితి కలుగుతుంది అని చెప్పాం. ఆ స్థితిలో తన స్వరూపంలో ప్రతిష్ఠితం అవుతుంది జీవాత్మ అని చెప్పి ఈ సూత్రం యొక్క అంశం 40 సూత్రం చెప్పుకున్నామండి. అస్తు. ఈ సూత్రం యొక్క సందేహం ఉందా? ఇందులో యొక్క సందేహం చెప్పండి. మనసుకి బుద్ధికి ఒక్కసారి తేడా చెప్పండి గురుగారు. 17 మనసు, బుద్ధికి తేడా ఒక్కసారి కొంచెం చెప్పండి. మనస్సు అంటే మనసు విషయాలు గ్రహిస్తుందండి. ఇంద్రియం ద్వారా ఏదైతే విషయాన్ని గ్రహిస్తుందో మనసు, ఆ మనసు ద్వారా గ్రహించిన విషయం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ద్వారా ఒక బుద్ధితత్వం ఏర్పడుతుంది. మనం గ్రహించిన జ్ఞానం ఏదైతే ఉందో, ఆ జ్ఞానం ద్వారా ఒక దాని మీద యథార్థమైన స్థితి నీకు ఆ బుద్ధితత్వం ఏర్పడుతుంది. ఎంత జ్ఞానం అయితే ఉంటుందో అంత బుద్ధి ఉంటుంది, నీకు అంత వివేకం ఉంటుంది. మనకు ఆ వస్తువు యొక్క పరిజ్ఞానం లేకుండా, విషయం యొక్క పరిజ్ఞానం లేకుండా మనకు అంత బుద్ధి ఉండదు. ఒక విషయం చదువుకుంటున్నాం, ఎవరిని చదువుకుంటున్నాం, దీని ఒక బుద్ధి ఏర్పడుతుంది. దాని వల్ల మనం 10 మందికి ఎలా కావాలంటే అలా చెప్తామన్నమాట. గ్రహించిన విషయాన్ని, జ్ఞానాన్ని 10 రకాలుగా 10 మందికి పంచి పెడతాం అన్నమాట. అది బుద్ధి. ఇదే ఈ జ్ఞానం ద్వారా ఉత్పన్నమైనటువంటి బుద్ధి అన్నమాట. ఆ తత్వం వేరుగా ఉంటుంది సూక్ష్మంగా. మనసు అంటే ఉంటుంది, విషయాలను ఇంద్రియాలు ఎలా చూపిస్తాయో ఆ విషయాన్ని గ్రహిస్తూ ఉంటుంది అన్నమాట. గ్రహించి అది యథార్థంగా పరిణమించి ఆత్మకు అందజేస్తూ ఉంటుంది. ఆత్మ ద్వారా, ఆత్మ పరిశుద్ధి ద్వారా, ఆత్మ జ్ఞానం ద్వారా ఆ బుద్ధితత్వం ఏర్పడుతూ ఉంటుంది. అది ఆ మనసు ఏదైనా గ్రహించవచ్చు, చెడు గ్రహించవచ్చు, మంచిని గ్రహించవచ్చు. దానికి అనుకూలంగా అది బుద్ధి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. అర్థమైందండి? మనం గ్రహించే విషయం ద్వారా, జ్ఞానం ద్వారా బుద్ధితత్వం ఏర్పడుతుంది. అందుకే చాలా మంది చదువుకునే వాళ్ళకు అంత బయట లోక వ్యవహారంలో, బయట విషయాలకు అంత జ్ఞానం ఉండదు. ఎందుకంటే ఆ విషయంలో జ్ఞానం లేదు. జ్ఞానం ఉంటే ఆ బుద్ధి ఉండేది. ఆ జ్ఞానం లేదు కాబట్టి ఆ బుద్ధి కూడా మనకు లేదు. ఇది రెండింటికి తేడా. జ్ఞానం వేరు, బుద్ధి వేరు. జ్ఞానం అంటే విషయ పరిజ్ఞానం. ఆ విషయ పరిజ్ఞానం వల్ల మనకి ఏదైతే దాని వల్ల యథార్థమైన స్థితి, దాని లోక వ్యవహారం ఎలా ఉపయోగించుకోగలుగుతాం, అది బుద్ధితత్వం. ఆ బుద్ధి ద్వారా పనిచేసుకుంటా ఉంటాం. ఆ జ్ఞానం ద్వారా చెప్పాం, బుద్ధి ద్వారా పనిచేస్తా ఉంటాం. ఒక విషయం తెలిసింది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, అప్పుడు బుద్ధి పనిచేస్తున్నమాట. ఈ విషయం ఇలా ఉంది, దీన్ని ఇలా చేసుకోవాలి. అది మనసు ఇంద్రియముల ద్వారా ఏదైతే విషయాన్ని గ్రహిస్తామో అది మనసు ఆత్మకు అందజేస్తున్నమాట. ఇంద్రియాలు, మన పంచ జ్ఞానేంద్రియాలు ఆ విషయాన్ని గ్రహించేటప్పుడు, అది కళ్ళు కావచ్చు, ముక్కు కావచ్చు, నాసిక కావచ్చు, ఇంకా శబ్దం కావచ్చు, ఆ విషయాన్ని గ్రహిస్తుంది. గ్రహించి అవన్నీ ఎవరికి అందజేస్తాయి? మనసుకు అందజేస్తాయి. ఆ మనసువే ఆత్మకు అందజేస్తుంది. ఆత్మ దాంట్లో నిర్ణయిస్తున్నమాట. ఇంద్రియాల ద్వారా ఏదైతే విషయ జ్ఞానం వచ్చిందో
అది ఆస్వాదిస్తుంది, ఆత్మ అనుభూతిని పొందుతుంది. సుఖ దుఃఖం కావచ్చు, సుఖానుభూతి కావచ్చు, దుఃఖానుభూతి కావచ్చు. అది మనసులో నిర్ణయం చేసుకుని మళ్ళీ అదే విషయాన్ని మళ్ళీ ఇంద్రియంలో ప్రేరేపిస్తుంది ఆత్మ. ఆత్మ సరేనండి. సరేనండి. ఆత్మ అనేది ముందు ఇంద్రియాలకు ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు పోయి ఆత్మ మనసుని ప్రేరేపిస్తుంది. మనసు పోయి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. ఇంద్రియాలు ఆ వస్తువు, బయటి వస్తువు కావచ్చు, ఆంతరిక వస్తువు, దాన్ని అక్కడ పనిచేస్తాయంట. నేను ఒక విషయాన్ని చూడాలనుకుంటున్నాను, ఆ వెంటనే మనసుకు అందజేస్తుంది. మనసు పోయి వెంటనే ఆ ఇంద్రియంలోకి అందజేస్తుంది. అది చక్షురింద్రియమా, శ్రోత్రేంద్రియమా, లేదా జిహ్వాయింద్రియమా, ఏదైనా కావచ్చు. అది ఏ వస్తువు కావాలనుకుంటుందో ఆ ఇంద్రియాన్ని ప్రేరేపిస్తున్నమాట. మళ్ళీ అదే విషయాన్ని ఏ విధంగా గ్రహిస్తున్నా అదే విధంగా మన మనసుకు అందజేస్తే మనసు పోయి ఆత్మకు అందజేస్తుంది. ఇది ప్రక్రియ. డైరెక్ట్ గా ఇంద్రియాలు ఆత్మకు అందజేయవు. ఇంద్రియాలు మనసుతో ఆత్మతో కనెక్టెడ్ గా ఉంటుంది. సరేనండి. ఈ 5 సూక్ష్మ రూపాలు అనేటివి ఏంటండి గురువు గారు? అదే పంచ ప్రాణాలు చెప్పా మన శరీరంలో. నేను చెప్పుకున్నాం, ప్రాణము, అపానము, వ్యానం. ఈ మనకు 5 ప్రాణాలు మనకు ఈ శరీరంలో తంత్రాన్ని నడిపిస్తున్నాయి కదా. ఇవి 5 ప్రాణాలు. ఈ ప్రాణశక్తి ఉంటుంది. పంచ ప్రాణాలు ఓకే గురువు గారు. 5 జ్ఞానేంద్రియాలు ఓకే. ఆ తర్వాత 5 సూక్ష్మ రూపాలు అన్నారు కదా, అవి ఏంటిదండి? సూక్ష్మ రూపాలు అంటే ఏంటివి? ఇక్కడ సూక్ష్మ ఇవే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు. అంటే తన్మాత్రలు అంటారు కదండి. తన్మాత్రలు ఓకే, సూక్ష్మ భూతాలు ఉంటాయి. తన్మాత్రలు ఓకే గురువు. అవి ఉన్నాయి కాబట్టి కదా ఇవన్నీ విషయ వాసన. అది ఏదో ఒక శబ్దంలో ఆకర్షణ ఉంటుంది, రూపంలో ఆకర్షణ ఉంటుంది, ఏదో కర్మాశయం దాంట్లోనే ఉంది. అవును, శబ్దంలో కావచ్చు, స్పర్శలో కావచ్చు, రూపంలో కావచ్చు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధంలో కావచ్చు. ఈ 5 రూపాలు తన్మాత్రల్లో ఏదో ఒక విషయం ఆకర్షణ ఉందన్నమాట మనకి. ఎందుకంటే ఈ పంచభూతాలు ఈ 5లో ఏదో ఒకటి మనలో ఆకర్షణ ఉందా ఖచ్చితంగా. ఈ 5 మించి ఏదో మన ఆరోతత్వం ఏం లేదు మనకు. శబ్దంలో ఉంటుంది, లేదా గంధంలో ఉంటుంది, లేదా రూపంలో ఉంటుంది, లేదా స్పర్శలో ఉంటుంది, లేదా జిహ్వాలు ఏదో ఒకటి ఆకాంక్ష, కోరిక ఉంటుంది అన్నమాట. ఈ తప్పితే మనకి 7 తత్వం, 6 తత్వం ఏం లేదన్నమాట. కాబట్టి ఆ తత్వాలు ఉంటాయన్నమాట. అంటే ఆ సంస్కారం ఉంది కాబట్టి ఇక్కడ ఈ సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. ఈ తత్వంలో నీకు ఆకర్షణ ఉంది, ఈ సంస్కారం ఇంకా ఉంది, ఆ నష్టం కాలేదు, ఆ వాసన నష్టం కాలేదు. అందుకే ఈ సూక్ష్మ శరీరం సూక్ష్మంగా, అత్యంత సూక్ష్మంగా ఉంటాయి. ఇవన్నీ ఏంటి మనకు ఆ సూక్ష్మభూతాలు మన శరీరం వచ్చిన అభివ్యక్తం అవుతాయి. పాంచభౌతిక శరీరం అభివ్యక్తం అవుతున్నమాట. ఈ బ్రహ్మాండం అంతా కూడా స్థూల రూపం అన్నమాట. దానికి స్థూల రూపాల్లో సూక్ష్మతత్వం మనకు అని చెప్పుకున్నాం. ప్రకృతి వల్ల ముందు మహాతత్వం ఏర్పడుతుంది. ప్రకృతి శూన్యావస్థ కనిపించదు. ఆ మహాతత్వం వల్లనే అహంకారం ఏర్పడింది చెప్పిన. అహంకారం వల్ల తన్మాత్రలు ఏర్పడే, తన్మాత్రల వల్ల మళ్ళా పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఏర్పడే, తర్వాత మనసు ఏర్పడింది. తర్వాత ఈ తన్మాత్రల వల్లనే ఏమవుతుంది, పంచభూతాలు కూడా ఉత్పన్నమైపోయాయి. ప్రకృతి మహాన్ మహతో అహంకార, అహంకార తన్మాత్రని, తన్మాత్రేభ్యో పంచభూతాన్ని, తతః పంచ జ్ఞానేంద్రియాన్ని, పంచ కర్మేంద్రియాన్ని, మనః. ఇవి మొత్తం ఈ పంచ జ్ఞాన, పంచ కర్మేంద్రియాలు, ఈ స్థూల భూతాలు, పంచభూతాలు ఉత్పన్నమవుతాయి అని మనం చెప్పుకున్నాం. ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అవన్నీ స్థూల భూతాలు ఉండవు, కానీ సూక్ష్మ రూపాలు ఇవి మొత్తం 17. మనసు, బుద్ధి అన్ని కూడా సూక్ష్మంగా ఉంటాయి. సూక్ష్మ శరీరంతో అలాగే ఉంటాయి. ఆ కర్మలను బట్టి, వాసనను బట్టి, సంస్కారాన్ని బట్టి మనకు మళ్ళీ జన్మ కలుగుతూ ఉంటుంది. దీన్ని అందుకే సూక్ష్మ శరీరం అంటాం. ఓకేనా? స్థూల శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. దాంట్లో ఆ మెమరీ కార్డ్ లాంటిది, మనకు మొబైల్లో మెమరీ కార్డ్ ఎలాగ ఉంటుందో అలాగే మనలో ఉండే బయోడేటా మొత్తం దాంట్లో ఉంటుంది. దానికి అనుసారంగానే మనకు నెక్స్ట్ ఏ జన్మ కలగాలి, ఎటువంటి శరీరం ఇవ్వాలి, ఎటువంటి వాతావరణంలోకి పంపించాలి, ఎటువంటి కుటుంబంలోకి పంపించాలి, ఎటువంటి గుణకర్మ స్వభావం ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరున్నారు అంటే అటువంటి వ్యక్తులు ఆ గుణకర్మ స్వభావాన్ని బట్టి, కర్మను బట్టి, పుణ్య పాప కర్మాశని బట్టి అక్కడికి పంపిస్తాడు అన్నమాట. ఆ కుటుంబంలోకి పంపించేస్తాడు. ఓకే గురుగారు, ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఈ కైవల్యం కలిగిందండి ఏంటి? ఓకేనా? ఈ సత్వగుణం ద్వారా ఉత్పన్నమైన వివేక జ్ఞానం ద్వారా వైరాగ్యం వల్ల ఏమవుతుందంటే దోషాలు క్షీణిస్తాయి. దోషాలు క్షీణించినప్పుడు ఏమవుతుంది, దష్టమైనప్పుడు, దగ్ధబీజమైనప్పుడు అది ప్రకృతి విజయం కావడం కైవల్య సిద్ధి కలుగుతుంది. అంటే గుణాలతో అత్యంత వియోగం చెందుతాయి. అంటే వియోగం వేరే అయిపోతాయి అన్నమాట. అది ప్రకృతి విజయం అయిపోయినప్పుడు అవుతుంది, అంటిపెట్టుకున్న సూక్ష్మత అంటిపెట్టుకున్నంత సేపు అది ప్రకృతితో సంబంధంగా ఉంటుంది. ఆ ముక్తి కలిగినప్పుడు, మోక్షం కలిగినప్పుడు వియోగం అవుతుంది. అంటే పక్కన పూర్తిగా సంబంధం ఉండదు. డైరెక్ట్ శరీరం అది ఉత్పన్నం కాదనమాట. ముక్తిలో మోక్షంలోకి వెళ్ళిపోతాను అనమాట. అది మోక్షం, దాన్ని కైవల్య స్థితి అంటాము. అప్పుడు జీవాత్మ తన స్వరూపం లీనమవుతుందని చెప్పుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 51 సూత్రం చూడండి. 51 ఏమవుతుందంటే స్థాని ఉపనిమంత్రణే సంగస్మయ ఆకరణం, సంగస్మయ ఆకరణం పునర్ అనిష్ట ప్రసంగాత్. స్థాని ఉపనిమంత్రణే చూడండి.
ఇప్పుడు మనకు యోగికి చాలా రకరకాల సిద్ధులు చెప్పుకున్నాం కదా, ఇప్పుడు అన్ని సిద్ధులు చెప్పుకున్నామట. అంటే ఈ రకంగా అష్టాంగ యమ నియమాల మీద అభ్యాసం చేయడం వల్ల యోగికి భిన్న భిన్న ఐశ్వర్యములు, భిన్న భిన్న అష్టసిద్ధులు కలుగుతాయి. అష్టసిద్ధులు చెప్పుకున్నాము, ఇంద్రియజయం కలుగుతున్నాం, భూతజయం కలుగుతున్నాం, మనోజీవిత్వము, వికరణ భావము, ఇవన్నీ రకరకాల సిద్ధులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే అంత శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుందన్నమాట. మొత్తం ప్రకృతి పూర్తి వశంలోకి వచ్చేసిందన్నమాట. సో అటువంటిప్పుడు ఏమవుతుందంట, స్థాని ఉపనిమంత్రనే సంగస్మయ అకరణం. సంగస్మయ అకరణం ఎందుకు? పునర్ అనిష్ట ప్రసంగాత్. అంటే స్థాని ఉపనిమంత్రం అంటే మనకు ఇటువంటి యోగ్యత, ఇటువంటి సిద్ధి కలిగినప్పుడు ఏమవుతుందంటే ఆ యోగికి అక్కడ ఉండే స్థానంలో, అక్కడ ఉండే ప్రదేశంలో ఉండే ఎవరైతే ఉంటారో, అంటే ఆ యోగి ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో అక్కడ కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా, పుణ్యాత్మలు ఉంటారు, చాలా మంది మనుషులు ఉంటారు, అంటే బాగా ఐశ్వర్య సంపన్నమైన వ్యక్తులు ఉంటారా, వాళ్ళంతా ఆ స్థాని ఉపనిమంత్రం. అక్కడ స్థానంలో ఉండే వాళ్ళు ఎవరైనా ఆ ఐశ్వర్యవంతులు, జ్ఞానవంతులు, అంటే ఐశ్వర్యవంతులు అంటే డబ్బు అన్నితో యుక్తమైన వాళ్ళు అన్నమాట, పుణ్యాత్మలు, పుణ్యజీవులు. వాళ్ళంతా చేస్తారు స్థాని ఉపనిమంత్రమే. వీళ్ళు నిన్ను ఆహ్వానిస్తారు. ఈ సిద్ధి వలన, ఈ యోగ్యత వలన, ఈ సామర్థ్యం వలన నేనందరూ ఆమంత్రిస్తాను. చాలా గౌరవపూర్వకంగా, సన్మానపూర్వకంగా నిన్ను ఆదరించి, గౌరవించి నేను అమ్మని తీసుకెళ్తుంటారు అన్నమాట. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్న లోకంలో ఎవరి దగ్గర యోగ్యత ఉంటుందో, గురువులు ఉంటుందో, వాళ్ళ భక్తులంతా వచ్చేసి ఎంతో సన్మానంగా, ఎంతో భక్తి భావంతో తీసుకెళ్లి అన్ని ఐశ్వర్యాలు, అన్ని భోగాలు అందజేస్తూ ఉంటుంది అన్నమాట. ఏది కావాలంటే అది ఉత్తమమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో, పదార్థం ఏదైతే ఉందో అది అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ సిద్ధ పురుషుడికి, సిద్ధ యోగికి ఏవైతే అష్టసిద్ధులు సిద్ధించాయో అటువంటి యోగికి స్థాని ఉపనిమంత్రణ, అక్కడ ఉండే స్థానంలో ఉండేటువంటి రాజులు కావచ్చు, ఏమైనా జ్యేష్ఠ వ్యక్తులు కావచ్చు, ఏమైనా ఐశ్వర్యవంతులు కావచ్చు, వాళ్ళు ఆమంత్రిస్తారంట. అప్పుడు ఏం చేయాలి? ఆమంత్రించినప్పుడు మనము సంఘ స్మయ అకరణం. అప్పుడు ఆసక్తికి లోను కాకూడదు. సంఘం అంటే అక్కడ సంగతికి లోను కాకూడదు, అంటే ఆసక్తికి లోను కాకూడదు. అంటే ఆ పదార్థాల పట్ల, ఆ విషయ వాసనల పట్ల మనం ఆసక్తి లోను కాకూడదు. ఇంకా స్మయ అకరణం. స్మయ అంటే అభిమానం కూడా పొందకూడదు. ఓ నాకు ఇంత సిద్ధి కలిగింది కదా, ఇంత ఐశ్వర్యం వచ్చింది కదా, నన్ను ఇంతమంది ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు, అది అభిమానం కూడా చేయకూడదు అంట. అకరణం చేయకూడదు. ఎందుకు? పునర్ అనిష్ట ప్రసంగా. మన ఆసక్తి పొందామనుకోండి, మనం కష్టపడ్డాక చాలా మంది ఆహ్వానిస్తున్నారు, అన్ని రకాల ఉపభోగాలు అందజేస్తున్నారు, అన్ని అనుభవించు అని చెప్పి అనుభవిస్తున్నాక ఏమవుతుంది? పునర్ అనిష్ట ప్రసంగా. అలా చేసామనుకోండి మళ్ళీ ఏదైనా పతనానికి కారణం కావచ్చు. ఇంకా నీకు దగ్ధబీజం కాలేదు, ఉత్తమ స్థితి కలిగింది, మంచిదే, మంచి స్థితిలో ఉన్నావు, కానీ ఈ స్థితిలో నీకు చాలా మంది నిన్ను ఆమంత్రిస్తారు, నేను గౌరవిస్తారు, సత్కరించి నేను అన్ని భోగాలు అందజేస్తారు. అప్పుడు ఎలా ఉండాలి? అనాసక్తి పూర్వకంగా ఉండాలి, ఆసక్తి పూర్వకంగా ఉండకూడదు. అదేవిధంగా అభిమానపూర్వకంగా ఉండకూడదు. నాకు ఇంత ఐశ్వర్యం కలిగి పెద్ద వాళ్ళు నా దగ్గరికి వచ్చేస్తున్నాని అభిమాన పడకూడదు. ఆటోమేటిక్ తెలియకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే విద్య, సామర్థ్యం అన్ని కలిగినప్పుడు అప్పుడు మన ఇంద్రియాలు నిగ్రహించుకోవాలి. సామర్థ్యం లేనప్పుడు ఎవరైనా నిగ్రహించుకుంటారు. సామర్థ్యం లేనప్పుడు మన శరీరంలో శక్తి, సామర్థ్యం లేదు, అప్పుడు ఏది మనకు అంత ఇంట్రెస్ట్ గా ఉండదు అన్నమాట. ఎందుకు? సామర్థ్యం లేదు కదా. మనకి యోగజ సమాధి ద్వారా మనకు సామర్థ్యం కలిగినప్పుడు అప్పుడు మన ఇంద్రియాన్ని మన ఆధీనంలో ఉంచుకోవాలన్నమాట. అటువంటి అభిమానం ఒక్కోసారి తెలియకుండా వచ్చేస్తాం. మనం సక్రియంగా లేవనుకోండి, అభిమానం వచ్చేస్తుంది, ఆసక్తి వస్తుంది, విషయాల పట్ల ఆకర్షణ కూడా కలుగుతుంది అన్నమాట. ఎందుకంటే జన్మాంతరాల యొక్క అనాది వాసన సంస్కారాలు చాలా ప్రబలంగా ఉన్నాయి. అది ఆలంబన వచ్చిన శక్తి వచ్చేసరికి ఆటోమేటిక్ ఉద్భుతం అవుతుందన్నమాట. కాబట్టి అప్పుడు సంఘ స్మయ అకరణం. సంగతి ఆసక్తి పొందకూడదు, ఆ స్మయ అంటే అభిమానం కూడా చేయకూడదు. ఎందుకు? పునః మళ్ళీ అలా చేసాడు అనిష్ట ప్రసంగం, అనిష్ట దోషం వస్తుంది. మళ్ళా ఈ సంసార బంధంలో ఇరుక్కపోతావు. ఎంతో కష్టపడి సంపాదించుకున్నావు, యోగ సిద్ధి, యోగ దీప్తి కలిగింది, యోగ ప్రకాశం కలిగింది, నువ్వు మళ్ళీ దాంట్లో అదే ఇరుక్కపోతే ఈ సిద్ధి కలిగిన తర్వాత కూడా, కాబట్టి మళ్ళీ అనిష్ట ప్రసంగం వచ్చేస్తుంది, మళ్ళీ సంసార బంధంలో ఇరుక్కపోతావు అని చెప్పారన్నమాట. స్థాని ఉపనిమంత్రణ అంటే అక్కడ ఉండే స్థానంలో ఉండే ప్రదేశంలో రాజులు, మహారాజులు, ఎవరైనా ఐశ్వర్యవంతులు వచ్చి ఆమంత్రించినప్పుడు మనము ఆసక్తి, ఆ విషయాల పట్ల, ఆ వస్తువుల పట్ల, ఆ పదార్థాల పట్ల ఆసక్తి ఉండకూడదు, అభిమానం ఉండకూడదు. ఇంకా అలా చేస్తే ఏమవుతుంది? పునః అనిష్ట ప్రసంగం వస్తుంది, అనిష్ట దోషాలు కలుగుతాయి, మళ్ళా సంసార బంధంలో ఎక్కడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఇక్కడ 50 క్షేత్రం చెప్పుకున్నాము. అదే విషయాన్ని ఇక్కడ మళ్ళీ వ్యాస భాషను విస్తృతంగా చెప్పారు. చూడండి, ఇప్పుడు ఈ సిద్ధులు కలిగినటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు అది చెప్తున్నమాట. ఇటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తులు, సమాధిస్తు వ్యక్తులు ఎన్ని రకాలుగా ఉంటారు ఇక్కడ విస్తృతంగా వివరంగా చెప్పారు. చూడండి వ్యాస భాష్యం. చత్వారో ఖలు అమి యోగినః, చత్వారో ఖలు అమి యోగినః. వీళ్ళు 4 రకాల యోగులు ఉంటారు. ఇటువంటి సిద్ధి కలిగినటువంటి వ్యక్తుల్లో 4 రకాల దాన్ని విభాగం చేశారన్నమాట. చత్వారః ఖలు అమి యోగినః. యోగులు 4 రకాలుగా ఉంటారు. అందులో మొట్టమొదటి యోగి ఎట్లా ఉంటాయని చెప్తున్నాడు. ప్రాథమిక కల్పిక, మధుభూమిక, ప్రజ్ఞా జ్యోతి, అతిక్రాంత భావనీయశ్చ.
అని ఈ 4 రకాల యోగులు ఉంటారంట. అంటే ఈ ఐశ్వర్యం కలిగినటువంటి వ్యక్తులు, సిద్ధులు కలిగినటువంటి వ్యక్తులను 4 రకాలుగా విభజించారు ఇక్కడ. అందులో మొట్టమొదటి యోగి ఎలా ఉంటాయంట? ప్రాథమిక కల్పిక, ప్రాథమిక స్థితిలో ఉంటామంట. అంటే అవి ప్రవేశించామట, ఇప్పుడే ప్రవేశించే యోగంలో ప్రవేశించాడు, ఇప్పుడు భావన కలుగుతున్నామట. అంటే ఇంక సిద్ధులేం పొందలేదన్నమాట, ప్రాథమిక స్థితిలో ఉన్నాయి. కానీ భావన కలుగుతుంది, సంకల్పాలు చేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నామట, ఏమి సిద్ధించలేదు కానీ భావన ఉత్పన్నమైంది. అటువంటి యోగిని ప్రాథమిక కల్పిక అంటాము. రెండోది మధుభూమిక, రెండో యోగి ఎవరు? మధుభూమిక. ఇతనికి కొంచెం లోపలికి వెళ్ళగలిగామంట. అంటే అన్ని సహకరిస్తున్నాయి యోగంలో, సమాధి కూర్చున్నప్పుడు అన్ని సమాధి ద్వారా అతనికి అన్ని ఇంద్రియాలు సహకరిస్తున్నాయి. అంటే అవి తన ఆధీనంలో ఉన్నాయన్నమాట, సహకరిస్తున్నాయన్నమాట. అంటే సిద్ధులకు దగ్గరలో ఉన్నాయన్నమాట. అన్ని సహకరించి ముందుకు తీసుకెళ్తున్నాయి, సమాధి వైపు తీసుకెళ్తున్నాయి, సిద్ధుల వైపు తీసుకెళ్తున్నాయి. మధు ప్రతీక అంటే మంచి ఐశ్వర్యం వస్తుంది ఇక్కడ మధు ప్రతీక యోగికి. మూడో స్టెప్ ఏంటి? ప్రజ్ఞాజ్యోతి. ఇక్కడ చిన్న సిద్ధి రావడం మొదలేసాయండి. ప్రజ్ఞాజ్యోతి వచ్చే ప్రకృష్ణ జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు ఆ సిద్ధులు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. అష్ట సిద్ధులు కావచ్చు, భూతజయం కావచ్చు, ఇంద్రియజయం కావచ్చు, ఇవన్నీ సిద్ధింపజేస్తున్నామట. అంటే ప్రజ్ఞాజ్యోతిలో వచ్చేసరికి ఇంద్రియజయం కలుగుతుంది, భూతజయం కలుగుతుంది, ప్రజ్ఞాజయం అన్ని సిద్ధులు సిద్ధింపజేస్తాయన్నమాట. మొత్తం ప్రకృతి వశం అవుతుంది, కాయశరం వశం అవుతుంది, మొత్తం సిద్ధిస్తాయన్నమాట ఎక్కడ? ప్రజ్ఞాజ్యోతిలో. నెక్స్ట్ 4వది అతిక్రాంత భావనీయశ్చ. ఇంకా పూర్తిగా సిద్ధి కలిగింది, కేవలం ఏం శేషం మిగిలిందంటే కేవలం అంత ఐశ్వర్యం. ఇప్పుడు మనం చెప్పిన ముందు చరితార్థం అయిపోయింది, అంటే ముక్తి కలిగింది, మోక్ష స్థితి కలిగింది. అంటే యోగ అవస్థలో ఉత్తమ స్థితి, ఉత్తమ కోటి స్థానంలోకి వెళ్ళాడనమాట. అంటే సమాధిలో ఉత్కృష్టమైన స్థితిని పొందగలిగాడు. అంటే మోక్ష ప్రాప్తానికి దగ్గరలో ఉన్నాడు. ఆయన ఏది శేషం అంటే చిత్తం ఏదైతే ఉందో దాన్ని ప్రకృతిలో విలీనం చేయడమే బాకీ ఉంది. దగ్ధబియ్యం కూడా అయిపోయినాయి, దగ్ధబియ్యం కూడా చేసేసాడు. అవి ఆ చిత్తాన్ని ఆ ప్రకృతిలో విలీనం చేయడమే, ఈ పాంచభౌతిక శరీరాన్ని విలీనం చేయడమే, సూక్ష్మ శరీరాన్ని ప్రకృతిలో విలీనం చేయడమే శేషంగా ఉంది. అతిక్రాంతం చేసేసాడు, మొత్తం క్లేశాన్ని అతిక్రాంతం చేశాడు. ఏం మిగిలి ఉంది? కేవలము ఆ ప్రకృతిలో విలీనం చేయడం బాకీ, అది మిగిలి ఉంది. అంటే ఈ రకంగా 4 రకాల యోగులు ఉంటారు. మొట్టమొదటి వ్యక్తి ప్రాథమిక స్థితి, రెండో మధుభూమిక, కొంచెం ముందుకెళ్తాడు. నెక్స్ట్ ప్రజ్ఞాదిలో కొంచెంగా ముందుకెళ్ళాడు. అతిక్రాంత భావనిష్ట యోగి ఇంకా అంతిమ స్థితిలో ఉన్నాడు, అంటే ముక్తిలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి యోగ్యత సిద్ధి కలిగిన వ్యక్తులు ఈ రకంగా 4 రకాలు విభజించారు. ఓకేనా? సో అందుకే ఈ 4 రకాల వ్యక్తులు ఏ రకంగా ఉంటారని చెప్పి ఇక్కడ చూసాము. అదే విషయాన్ని ఒక్కొక్క యోగి గురించి చెప్పి ఇక్కడ విశదీకరిస్తున్నారు. చూడండి, అందులో ఈ 4 రకాల యోగుల్లో మొట్టమొదటి యోగి ఎవరు? ప్రాథమిక కల్పిక అని చెప్పాం. ఆ యోగి ఎలా ఉంటాడు చెప్తున్నాడు. తత్ర అభ్యాసి ప్రవృత్త మాత్ర జ్యోతి ప్రథమ. తత్ర అభ్యాసి ప్రవృత్త మాత్ర జ్యోతి. ఇక్కడ కేవలం అభ్యాసం చేస్తున్నాడనమాట. చెప్తే ప్రాథమిక కాల్పిక యోగి ఎలా ఉంటాడు? అభ్యాసం మొదలు పెట్టాడు, చేస్తూ ఉన్నాడట, ప్రయత్నశీలంగా ఉన్నాడనమాట. అందుకే ప్రవృత్త మాత్ర జ్యోతి, కేవలం ప్రవృత్తం అయిపోయి జ్యోతి ఉత్పన్నం అవుతుంది, అంతే, ప్రకాశం వస్తుందన్నమాట. ప్రాథమిక స్థితిలో ఉన్నాడు, ప్రవృత్తిలో లీనమయ్యాడు, ఆ జ్ఞానంలో లీనమయ్యాడు. అందుకే అటువంటి స్థితిని ఏమంటాం? ప్రాథమిక కల్పిక అని చెప్పాం. ఓకేనా? అక్కడ అభ్యాసం లీనమయ్యాడు, ఆ జ్యోతి చిన్న కొంచెం ప్రాథమిక స్థితిలో కనిపిస్తూ ఉంది. ప్రజ్ఞాజ్యోతి కొంచెం కనిపిస్తున్న దాని లక్షణాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తత్ర అభ్యాసి ప్రవృత్త మాత్ర జ్యోతి, ప్రవృత్తం కన్నా ఆ జ్యోతి కనిపిస్తుంది, జ్ఞానం ప్రతిష్ట జ్ఞానం ఏర్పడుతుంది. అటువంటి యోగి ప్రథమ అని చెప్పాము. రెండవ యోగి ఎవరు? రితంబర ప్రజ్ఞ ద్వితీయ. అదే రితంబర ప్రజ్ఞ ఉత్పన్నం అవుతుందంట. అంటే సత్య జ్ఞానం, యథార్థమే తెలిసింది. మనం సత్యం ఏంటి, అసత్యం ఏంటి, ధర్మం ఏంటి, అధర్మం ఏంటి, అలాగే యథార్థంగా తెలుసుకున్నామంట. అందుకే రితంబర ప్రజ్ఞ, ఉత్కృష్టమైనది సత్యజ్ఞానం ఏర్పడినమాట. ఆ సత్యజ్ఞానం ఏర్పడినప్పుడు దానికి అనుగుణంగా ప్రయత్నం చేస్తూ పోతున్నామంట. ఎవరు? ద్వితీయ యోగి. రెండో ప్రకారం యోగి ఎలా చేస్తున్నాడు? యథార్థంగా తెలిసినప్పుడు ఆ యథార్థానుగుణంగానే పని చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నామట. ఇప్పుడు సత్యాసత్యం తెలిసినప్పుడు సత్యాన్ని గ్రహిస్తాం, అసత్యాన్ని వదిలేస్తామట. అలాగా ఆ యోగి రితంబర ప్రజ్ఞ ఉత్పన్నమైనప్పుడు సత్యాన్ని గ్రహిస్తూ వెళ్తున్నాడు, అసత్యాన్ని వదిలేస్తూ పోతున్నాడు. ఏదైతే వదిలేయడము, ఏదో గ్రహించాలో గ్రహిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అటువంటి యోగిని ద్వితీయ మధుభూమిక యోగి అని చెప్పాం. రితంబర ప్రజ్ఞ ఉత్పన్నమవుతుంది, అటువంటి యోగిని ద్వితీయ యోగి ఎవరు? మధు ప్రతీక అని చెప్పుకున్నాము, మధుభూమిక అని చెప్పుకున్నాము. మూడవ యోగి ఎలా ఉంటారు? భూతేంద్రియ జయి తృతీయ. మూడవ యోగి ఎలా ఉంటాడంట? మూడవ యోగి పేరు ఏం చెప్పాం? ప్రజ్ఞా జ్యోతి అని చెప్పాం, ప్రతిష్ట జ్ఞాన జ్యోతి కలుగుతున్నామట. అటువంటి యోగి తృతీయ యోగి అని చెప్పాం. అతనికి ఏం సిద్ధిస్తాయి? భూత ఇంద్రియ జయ, మొత్తం పంచభూతాలు జయించాడు, ఇంద్రియాలను జయించాడు. మనం భూతేంద్రియ సిద్ధి ఎప్పుడు సూక్ష్మ రూపాల మీద సంయమం చేస్తే భూతేంద్రియం కలుగుతుంది. అదేవిధంగా ఇంద్రియ రూపాల మీద 5 రూపాయల మీద సంయమం చేస్తే ఇంద్రియ జయం కలుగుతుంది అని చెప్పారు. వాటి వల్ల మన మనోజైవిత్వము, సర్వభావ అధిష్టాతృత్వము, సర్వ జాతృత్వము, ఇవన్నీ మనం వికరణ భావ,
ప్రధాన జయము ఇవన్నీ కలిగి అవన్నీ సిద్ధులన్నీ ఇతనికి కలుగుతాయి. కాబట్టి ఈ ప్రజ్ఞాజ్యోతి కలిగిన యోగికి భూతేంద్రియ జయి తృతీయ, ఈ మూడవ యోగి భూతాలను ఇంద్రియాలను పూర్తి జయించుకోగలుగుతాడు. సర్వేషు ఇక్కడ అదే విషయం కొంచెం విశదీకరించి మళ్ళీ చెప్పాడు ఇక్కడ. సర్వేషు భావితేషు భావనీయేషు కృత రక్షబంధ కృత కర్తవ్య సాధనాధిమాన్ అంటే సర్వేషు భావితేషు ఏవైతే భావన అంటే సంపాదించగలడు, యోగ ద్వారా సమాధి ఏవైతే సంపాదించుకున్నాడు, ఇంకా సంపాదించాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో భావనీయేషు యోగ సమాధి ద్వారా ఏవైతే సిద్ధింపజేసుకున్నాడో, ఏవైతే సాధించుకున్నాడో ఆ యోగి, సర్వేషు భావితేషు అన్ని సంపన్నమైన విషయాల్లో, సంపన్నమైన సిద్ధుల్లో, భావనీయేషు ఇంకా సంపాదించుకోవాల్సినటువంటి అంటే సిద్ధిని పొందవలసినటువంటి ఇంకా జ్ఞానం తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే ఉందో భావనీయేషు కృత రక్షబంధ, ఇంకా దాన్ని కృత అంటే సంపాదించిన దాన్ని రక్షించుకోవడంలో, రక్షించింది దాన్ని స్థిరంగా ఉంచుకోవడంలో మనం చెప్తాం కదా, అది ఏదో కష్టపడి సంపాదించాడు ఆ సిద్ధిని మొత్తాన్ని, ఐశ్వర్యాన్ని, భూతజయం ఇంద్రియాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత ఆ వివేక జ్ఞానం కూడా మనం స్థిరంగా ఉంచుకోవాలి, రక్షించుకోవాలన్నమాట. కాబట్టి అంటే ఎటువంటి మళ్ళా దోషానికి లోను కాకుండా స్థిరంగా ఉండటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ కృత రక్ష బంధ అంటే ఆసక్తి, అంటే ఎటువంటి సాంసారిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయండి. కృత రక్ష బంధ. ఇప్పుడు ఏదో కష్టపడి ఇంద్రియాలు జయించుకుంటూ భూతాలు జయించుకుంటూ వచ్చాయన్నమాట. మళ్ళా విషయాల మనం వచ్చిందనుకోండి, మనం ఎప్పుడైనా మళ్ళా అవకాశం కింద పడడానికి ఉంటుందన్నమాట. అందుకే అలా ఆసక్తి కాకుండా ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. కృత రక్ష బంధ అంటే అలా ఆసక్తి పూర్వకంగా విషయాల్లోకి వెళ్లకుండా ప్రయత్నం చేస్తూ సక్రియంగా ఉంటున్నాడు. కృత కర్తవ్య సాధనాది ఆ రకంగా సాధన చేస్తున్నాడు. ఎవరు? ఈ తృతీయ యోగి ప్రజ్ఞాజ్యోతి అంటే ప్రకృష్ణ జ్ఞానంతో విషయాల పట్ల ఆకర్షణ కాకుండా ఉండటం కోసము కృత కర్తవ్య సాధనాది సాధనలో లీనమైపోయాడు. అతను ఆ స్థితిలో యుక్తుడైపోయాడు, మగ్నుడు అయిపోయాడు అని చెప్పి చెప్పుకున్నాం. ఈ మూడవ యోగి అంటే సాధించిన విషయాన్ని, సిద్ధింపజేసుకున్న విషయాన్ని తెలుసుకున్నాడు. సిద్ధింప చేసుకోవాల్సిన ఇంకా విషయాలు ఉన్నాయో వాటిలో ఆ సాధనలో లీనమైపోయాడు అన్నమాట. ఇంకా కృత రక్ష బంధ అనాసక్తి పూర్వకంగా వాటిని రక్షించుకుంటూ ఏవైతే సిద్ధి కలిగిందో, ఇంకా ఆసక్తికరమైన విషయాల పట్ల ఆ సిద్ధులకు అభిమానంతో యుక్తుడైపోయి లేదా ఆకర్షణకు లోనిపోయి కాకుండా ఆయన మార్గంలో, ముక్తి మార్గంలో లక్ష్యాన్ని ముందు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోతున్నామట. అందుకే సాధనాధిమా అని చెప్పారు. కృత కర్తవ్య సాధనాధిమా సాధనలో తతుడైపోయాడు. నెక్స్ట్ నాలుగోది ఏంటి? చతుర్థో యస్తు అతిక్రాంత భావనీయ. నాలుగోది అతిక్రాంత భావనీయ. ఇక్కడ ఏముంటుంది? తస్య చిత్త ప్రతిసర్గ ఏకో అర్థ. ఈ విధంగా ఈ తృతీయ అవస్థలో ఏం చేశాడు? అతను అన్ని సిద్ధింపజేసుకొని లాస్ట్ అంతిమ స్థితికి వస్తూ చతుర్థ స్థితిలోకి వచ్చా. అంటే చిత్తం అన్ని పూర్తిగా చరితార్థం అయిపోయిందన్నమాట. అందుకే తస్య చిత్త ప్రతిసర్గ ఏకో అర్థ. చిత్త ప్రతిసర్గం అంటే చిత్తం అనేది ప్రకృతిలో ప్రతిసర్గం కావడమే శేషంగా మిగిలిపోయింది అన్నమాట. తస్య ఆ యోగికి చిత్త ప్రతిసర్గ ఏకో అర్థ, ఒక ప్రయోజనం మాత్రం మిగిలిపోయింది. ఒక ప్రయోజనం మాత్రం అంటే చిత్తం ప్రకృతి విలీనం కావడమే అదొకటి మిగిలిపోయింది. అటువంటి యోగి ఎవరైతే ఉన్నదో అతన్ని లాస్ట్ అతిక్రాంత భావనీయ యోగి అని చెప్పి చెప్పుకున్నాము. అటువంటి యోగి ఏం కలుగుతుంది? అంతిమ స్థితిలో కలిగిన యోగికి సప్త విధాస్య ప్రాంత భూమి ప్రజ్ఞ. అటువంటి యోగి సప్త విధాస్య ప్రాంత భూమి ప్రజ్ఞ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాను. అంటే 7 రకముల ప్రజ్ఞ ఉత్పన్నం అవుతుందంట. 7 రకములైనటువంటి విశిష్టమైన ప్రజ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అటువంటి అంతిమ స్థితిని పొందినటువంటి యోగి ఎవరైతే ఉన్నారో అతనికి మనం ఇంతకుముందు సప్తదా ప్రాంత భూమి ప్రజ్ఞ అని చెప్పుకున్నామట. ఇది 2వ పాదం 27వ సూత్రంలో. అంటే అతనికి వివేక ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తికి అన్యతా ఖ్యాతి అంటే ఆత్మ వేరు, శరీరం వేరు, వేరించి అన్యతా ఖ్యాతి అనుభూతి కలిగినటువంటి వ్యక్తికి సప్తదా ప్రాంత భూమి, అతనికి 7 రకములైనటువంటి ప్రకృష్ణ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అతిక్రాంత భావన యోగికి చిత్తం కేవలం ఏం మిగిలింది? ప్రకృతిలో విలీనం చేయడం మిగిలింది, అంతే. అంతకన్నా అంటే అంతిమ స్థితిలో దగ్ధ బీజం మొత్తం పూర్తి చేసేసాడు అనమాట. చిత్తం చరితార్థం అయిపోయింది. అటువంటి అంతిమ స్థితిలో ఉత్కృష్టమైన స్థితిలో ఉన్నాడట. అంటే మోక్షానికి దగ్గరలో ఉన్నాడు. అటువంటి అప్పుడు అక్కడ ఒక
సప్త ప్రాంత భూమి ఏర్పడుతుంది, అంటే ప్రకృష్టమైన జ్ఞానం ఏర్పడుతుంది. అదే విషయం చెప్పి సప్త విధాస్య ప్రాంత భూమి ప్రజ్ఞ, ప్రకృష్టమైన జ్ఞానం విశేష జ్ఞానం అతనికి ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. అది అక్కడ మనం చెప్పుకున్నాం, అది మళ్ళీ చెప్తాను ఒకసారి. ఇక్కడ ఏం కలిగిందంటే మనకు ఈ సప్తద ప్రాంతం ఏం కలిగింది అక్కడ అంటే ఏవైతే గ్రహించాలో అవి గ్రహించుకోవడం, ఏవైతే వదిలేయాలనో అవి వదిలేసుకోవడం, అది పూర్తిగా యథార్థంగా తెలిసింది. చాలా మంది మనకు అన్ని తెలిసినా కూడా ఏవైతే గ్రహించాలో గ్రహించకుండా ఉంటాం, ఏవైతే వదిలేయాలో అవి వదిలేయకుండా ఉంటాం. ఎందుకంటే యథార్థంగా తెలిసి శాబ్దికంగా తెలుసుకున్నాం. యథార్థంగా తెలుసుకున్నప్పుడు గ్రహించాల్సినవే గ్రహిస్తాము, వదిలేయాల్సిన వదిలేస్తామంట. అట్లా యథార్థంగా ఆ జ్ఞానం ఏర్పడిందన్నమాట. అందుకే మళ్ళీ సంసారం వైపు తెలిసింది, సంసారంలో దుఃఖం మిశ్రితమైన సుఖం, దీన్ని వదిలేయాలి అనుకున్నాం. ముక్తిని పొందాలి, నిత్య శాశ్వతమైన సుఖాన్ని పొందాలంటే నేను మోక్షానికి వెళ్ళాలి. యథార్థంగా తెలుసుకున్నాం, మరి తిరిగి ఎన్నికి తిరిగి చూడండి అన్నమాట. అట్లా యథార్థంగా తెలిసిపోయిందన్నమాట. అట్లా 7 రకాలు. ఒకటి ఏం చెప్పాము, గ్రహించుకోవాల్సి గ్రహించుకోవడము, వదిలేయాల్సి వదిలేస్తూ ఉంటాడు. అది యథార్థంగా స్థిరమైపోయింది. రెండవ స్థితి ఏం కలిగింది, ఆ క్లేశాలు వదిలించుకోవాల్సినవి ఏవైతే ఉన్నాయో, విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి కారణం ఏంటి, ఆ కారణాల పట్ల కూడా యథార్థంగా తెలుసుకోవడం వల్ల ఆ కారణం కూడా వదిలేసామట. హేయ హేతు ఇక్కడ మనం ముందు చెప్పుకున్నాము. పరిజ్ఞాతం హేయం నా అస్య పునః పరిజ్ఞేయం, అంటే ఏవైతే తెలుసుకోవాలో అవి తెలుసుకున్నానో ఇంకా తెలుసుకోవాల్సినది ఏమి లేదు. ఏవైతే క్షీణం చేయాలో అవి క్షీణం చేశానో ఇంకా క్షీణం చేయాల్సినవి ఏమి లేవు. రెండో స్థితి అలాగ అవుతుంది. మూడో స్థితిలో ఏమవుతుంది, సాక్షాత్కృతం నిరోధి సమాధిన హానం. నేను సాక్షాత్కరణ ద్వారా నిరోధి సంస్కారంతో అంటే సమాధి అసంప్రదాయ సమాధితోటి హానం సాక్షాత్కృతం అంటే మోక్షాన్ని సాక్షాత్కరం చేసుకున్నాను, అంటే ముక్తి ద్వారా సమాధి ద్వారా మోక్షాన్ని అనుభూతిని పొందాను కాబట్టి అనుభూతి కలిగింది. అది మూడవ స్థితి కలుగుతుంది. నాలుగవ స్థితిలో వివేక ఖ్యాతి రూప హానోపాయ. ఇప్పుడు ఆ మోక్ష అనుభూతి కలిగింది. ఆ మోక్షం ఎలా సంపాదించుకోవాలి అతని ఉపాయము తెలిసి వివేక్ ఖ్యాతి, దీనికి మోక్షోపాయము అని వివేక్ ఖ్యాతి తెలిసిందన్నమాట. అట్లా ఇవన్నీ యథార్థంగా 7 రకాలుగా ప్రతిష్టమైన యథార్థమైన జ్ఞానం అతనికి కలిగింది. అప్పుడు అంతిమ స్థితిలో ఏమవుతుంది, ఆ చిత్తం చరితాధికార స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే చిత్తము ఆ యోగికి ముక్తిని కలిగజేస్తున్నాడు. ఈ రకంగా 7 రకాల ప్రజ్ఞ మనకు ఉత్పన్నమైందని చెప్పుకున్నామట. ఇక్కడ అదే స్థితి ఇక్కడ కూడా ఈ 4వ యోగికి అతిక్రాంత భావన యోగికి కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు అదే విషయంలో ఇది చెప్పిన తర్వాత ఇప్పుడు ఇటువంటి సిద్ధులు కలిగినటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రలోభనలు వస్తాయి, ఎటువంటి అవకాశాలు వస్తాయి, ఆ విషయాన్ని కొంచెం మళ్ళీ చూపిస్తున్నా. అంటే ఈ ఐశ్వర్యం సామర్థ్యం వచ్చినప్పుడు, యోగ్యత వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆకర్షణ కలుగుతుందండి. అందుకే దానికి సావధానంగా ఉండటం కోసం మహర్షి పాణి ఎటువంటి స్థితి కలుగుతుందో ఆ ఐశ్వర్యం ఆ సిద్ధి కలిగినప్పుడు అది ముందే చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, తత్ర మధుమతిం భూమి, కింద చూడండి, తత్ర మధుమతిం భూమిం సాక్షాత్ కుర్వతో బ్రాహ్మణస్య స్థానినో దేవాః సత్వవిశుద్ధం అనుపశ్యంతః స్థానైర్ ఉపనిమంత్రయంతే. చూడండి, తత్ర మధుమతిం భూమిం సాక్షాత్ కుర్వాణో బ్రాహ్మణస్య అంటే ఇక్కడ 4 రకాల యోగిని చెప్పాం కదా. ప్రాథమ కల్పిక యోగి ప్రాథమిక దశలో ఉన్నాడు, అతనికి ఏ సిద్ధి సిద్ధించలేదు. కానీ మధు భూమి కలిగిన వ్యక్తి కొంచెం లోపలికి ప్రవేశించామట. అప్పుడు చాలా ఐశ్వర్యం కలుగుతుంది, అతనికి అనుభూతి కలుగుతున్నమాట. అటువంటి యోగి మధు ప్రతీక కలిగిన యోగికి మధుమతిం భూమి అంటే మధుమతి భూమి పొందినటువంటి యోగ్యత సంపాదించిన యోగికి సాక్షాత్ కుర్వాణో ఏవైతే సాక్షాత్కరం అవుతున్నాయో, సిద్ధులు కావచ్చు, ఏమైనా ఐశ్వర్యం కావచ్చు, సాక్షాత్ కుర్వతో బ్రాహ్మణ అటువంటి బ్రాహ్మణుడికి అంటే అటువంటి యోగికి స్థానినో దేవాః అక్కడ ఉండే వాతావరణంలో, అక్కడ ఉండే ప్రాంతంలో ఉన్నటువంటి, అక్కడ ఉండే స్థానంలో ఉన్నటువంటి దేవతలు కావచ్చు, ఐశ్వర్యవంతులు కావచ్చు, రాజులు కావచ్చు, స్థానినో దేవాః సత్వ విశుద్ధం అనుపశ్యంతః ఆ యోగిలో ఆ బ్రాహ్మణులో ఉన్నటువంటి సత్వగుణాన్ని సాత్విక గుణాన్ని యథాత్మ గుణాన్ని చూడటం వలన సత్వ విశుద్ధి సాత్విక స్థితిని చూసి అనుపశ్యంతః అంటే అక్కడ ఉండే యోగులు స్థానికులు చూస్తూ స్థానేది ఉపనిమంత్రయంతే అతనికి మా ఇంటికి రండి, మా ఆశ్రమానికి రండి, ఆ రకంగా అందరూ ఆహ్వానిస్తాడు. అక్కడ స్థానికుల్లో ఉండే రాజులు మహారాజులు ఐశ్వర్యవంతులు ఎవరైతే జ్యేష్ఠులు ఎవరైతే ఉన్నారో ఐశ్వర్యంగా ఉన్నారో వాళ్ళని ఆమంత్రిస్తారు. స్థానిక అంటే అతని వాళ్ళ స్థానంలోకి ఆమంత్రిస్తారు. స్థానిక ఉపనిమంత్రయంతే మనం ముందు చెప్తున్న సూత్రంలో స్థాని ఉపనిమంత్రనే స్థానులకి ఆమంత్రణ చేసినప్పుడు మనం ఎలా ఉండాలి ఆ విషయం చెప్తున్నారు ఇక్కడ. స్థానిక ఉపనిమంత్రయంతే అందరూ కూడా ఆహ్వానిస్తారంట ఆ యోగిని. ఏ రకంగా ఆహ్వానిస్తారు, భో హే భో అని ఆ యోగిని సంబోధించిన, హే స్వామి ఇహ ఆస్యతాం, భో ఇహ ఆస్యతాం
ఇహ రమ్యతాం కమనీయో అయం భోగ కమనీయ ఇయం కన్య రసాయనం ఇదం జరా మృత్యు బాధతే రసాయనమిదం జరా మృత్యు బాధతే వైహాయసం ఇదం యానం అమి కల్పద్రుమాః పుణ్యమందాకిని సిద్ధ మహర్షయః ఉత్తమ అనుకూల అప్సరసః దివ్య శ్రోత్రచక్షుషి వజ్రోపమః కాయః స్వగుణైః సర్వం ఇదం ఉపార్జితం ఆయుష్మత ప్రతిపద్యతాం ఇదం అక్షయం అజరం అమరస్థానం దేవానం ప్రియమితి అని ఈ రకంగా ఆమంత్రిస్తున్నారు. ఇహ ఆశ్రితం ఇక్కడికి రండి, ఏ స్వామి గారు ఇక్కడికి రండి. ఇహ రమ్యతాం ఇక్కడ రమించండి, ఇక్కడ విహరించండి. ఎందుకు? కమనీయో అయం భోగ, ఇక్కడ చాలా కమనీయంగా చాలా రమణీయంగా భోగాలు ఉన్నాయి, అన్ని భోగాలు ఉన్నాయి అని అందజేస్తున్నారు. ఆ విశిష్టమైన యోగిని అన్ని భోగాలు ఆశ చూపిస్తుందన్నమాట. కమనీయో అయం భోగ, ఈ భోగం అనేది చాలా కమనీయంగా ఉంది, రమణీయంగా ఉంది. కమనీయ ఇయం కన్య, అటువంటి కన్యలకు చూపిస్తున్నమాట. ఈ కన్య చాలా రమణీయంగా ఉంది, ఇప్పుడు ఆస్వాదించండి అని చెప్పి ఆ ప్రలోభాలు చూపిస్తున్నమాట. ఉత్తమమైన ఐశ్వర్యవంతులు, రాజులు, ఇంకేదైనా కావచ్చు, అంటే అక్కడ ఉండే స్థానికులు. కమనీయ ఇయం కన్య, ఆ కన్యను చూపిస్తున్నారు. రసాయనం ఇదం, ఈ రసాయనం ఔషధయుక్తమైన ఈ రసాయనం తీసుకోండి. ఏం చేస్తుంది ఈ రసాయనం, ఈ మందు ఏం చేస్తుంది, ఈ ఔషధం ఏం చేస్తుంది? జరా మృత్యు బాధతే, దీనికి జరా ఉండదు, మృత్యు ఉండదు. అంటే దీనికి వృద్ధాప్యం ఉండదు, మృత్యు ఉండదు అన్నమాట. అంటే ఎల్లప్పుడూ నువ్వు యవనవస్థలే ఉంటావు. కాబట్టి ఈ భోగాన్ని అనుభవించి బాగాను. జరా మృత్యు, ఈ ఔషధం అటువంటిది, ఈ అమృతం లాంటిది. అమృతం అంటే దీనికి వృద్ధావస్థ అంటూ ఉండదు, మృత్యు అంటూ ఉండదు. జర అంటే జీర్ణావస్థ, మృత్యు బాధతే, మృత్యు ఉండదు, జరావస్థ ఉండదు, జీర్ణావస్థ ఉండదు, ఎల్లప్పుడూ యువావస్థలో ఉంటాం అన్నమాట. రసాయన విధం, ఈ రసాయనం తీసుకో. జరా మృత్యు బాధతే అంటే మృత్యును, జీర్ణావస్థను బాధించేస్తుంది. ఇంకా వైహాయసం ఇదం యానం, ఇది విమానంలో ఆకాశంలో తిరిగేటువంటి యానం. ఈ విమానం తీసుకోండి. వైహాయసం అంటే విమానంలో ఆకాశంలో విచరిస్తుంది, ద్యూలోకంలో విచరిస్తుంది, ఆకాశంలో మొత్తం సంపూర్ణంగా విహరిస్తుంది. వైహాయసం ఇదం యానం అమి కల్పద్రుమాహ, ఈ కల్పద్రుమాహ అని చెప్పి దీనికి చాలా మంది రకరకాల వ్యాఖ్యానిస్తుంటారు. అంటే అక్కడ కూడా మొత్తం ఐశ్వర్యం, అంటే అక్కడ అప్సరసులు కావచ్చు, ఇంకా విశిష్టమైనటువంటి సూర్య సంయమాత్, అక్కడ విశిష్టమైన యోగ్యత ఉంది కదా, అటువంటి వ్యక్తులు ఉంటారు, అటువంటి ఐశ్వర్య సంపన్నులు ఉంటారు. అట్లా అన్ని రకాల శక్తి సామర్థ్యంతో ఉన్నటువంటి దేవతలు అన్నమాట. ఆ కల్పద్రుమ అంటే వృక్షం లాంటి, కల్పద్రుమ విధంగా అయితే స్థానికులు ఉంటుందో ఆ రకంగా పోల్చి చెప్పామట. అంటే అన్ని రకాల ఐశ్వర్యములు, ఎటువంటి భోగం కావాలంటే అటువంటి భోగాలు మొత్తం ఆ కల్పద్రుమలో కలుగుతాయి. అది వైహాయసం ఇదం యానం, ఇది ఆకాశం తిరిగే యానము. కల్పద్రుమ అంటే మొత్తం అన్ని రకాల ఐశ్వర్యాలు అక్కడ ఉన్నాయి, ఉపభోగాలు అక్కడ ఉన్నాయి. పుణ్య మందాకిని అంటే పుణ్యమైన మందాకిని స్థితి అక్కడ ఉంటుంది. అంటే అటువంటి స్త్రీలు ఉన్నారు, అటువంటి వ్యక్తులు ఉన్నారు అక్కడ. సిద్ధాహ మహర్షయ, సిద్ధ మహర్షులు కూడా ఉన్నది ఇక్కడ. ఉత్తమ అనుకూల అప్సరస, ఉత్తమైనటువంటి అనుకూలమైన అప్సరసులు ఉన్నారు. దివ్య శ్రోత్ర చక్షుషి, దివ్యమైన శ్రోత్రములు, దివ్యమైన చక్షుషు అంటే కళ్ళు. అంటే ఈ శ్రోత్రాలు అంటే శబ్దాలకు దివ్యమైన శక్తి వస్తుంది, ఆ కళ్ళకు కూడా దివ్యమైన శక్తి వస్తుంది అన్నమాట. దివ్య శ్రోత్ర చక్షుషి వజ్రోపమః కాయ, ఇంకా కళ్ళు చెవులే కాకుండా నీ శరీరం అంతా కూడా వజ్రం ఏ విధంగా కఠోరంగా ఉంటుంది, అటువంటి కాయ నీకు ఇది కలుగుతుంది ఇవి తీసుకుంటేనా అని అన్ని ఆలోచన. అంటే దేవతలంతా ఈ సిద్ధ పురుషుని, సిద్ధ యోగిని ఆ రకంగా ఆశలతోటి ప్రలోభనం చేస్తున్నమాట. ప్రలోభం అంటే ఆకర్షిస్తున్నమాట, అంటే విషయాలు ఆకర్షింపజేస్తున్నమాట. వజ్రోపమః కాయ, నీ శరీరం వజ్రం లాగా కఠోరంగా బలంగా తయారవుతుంది. ఇవన్నీ కూడా స్వగుణై సర్వం ఇదం ఉపార్జితం, ఇవన్నీ కూడా మేము ఊరికి ఇవ్వడం లేదు, నువ్వు నీ గుణాలతోటి నీ సంపాదించుకున్నావట. నువ్వు కష్టపడి ఇన్నాళ్ళు తపస్సు చేశావు కాబట్టి ఇవి నీ గుణాలతో సంపాదించుకుంటే ఇవన్నీ ఐశ్వర్యములు, కాబట్టి ఇవి మీకు సహజంగా ఇస్తున్నామని చెప్పి దేవతలంతా ఆకర్షించి ఐశ్వర్యంతా అతనికి ఇస్తున్నా, యోగికి పిలిచి ఆమంత్రించి ఇవన్నీ చూపిస్తున్నా, ఆలోచన చూపిస్తున్నామట. చెప్పాల్సిన అవసరం అవన్నీ ఆకర్షణయుక్తంగా పెట్టేసారన్నమాట. నిజంగా లోపల సంస్కారం ప్రబలంగా లేనప్పుడు వివేక జ్ఞానం దానికి ఆకర్షణ లోనే అయిపోతాడు అన్నమాట. అందుకే ముందే సాధన ఇలాంటి స్థితి కలుగుతుంది మనకు. ఆ యోగ్యత వచ్చినప్పుడు ఇటువంటి ఎన్నో ఆ సంసారంలో ఉండే ఐశ్వర్యం ముందు మనకు అన్ని ప్రలోభనంగా ఆశగా వచ్చేస్తాయి అన్నమాట. అందుకే ఇవన్నీ ఎలా వచ్చాయంట, ఊరికి ఇవ్వడం లేదు, ఇవన్నీ కూడా స్వగుణై సర్వం ఇదం ఉపార్జితం. నీ గుణాలతో తపస్సు చేసి అన్ని త్యాగం చేసి అవన్నీ సంపాదించుకున్నావు కాబట్టి స్వగుణై సర్వం ఇదం ఉపార్జితం.
ఆయుష్మత ప్రతిపద్యత, ఈ ఆయుష్మత్ జీవన పర్యంతను అనుభవిస్తూ ఉండు. చెప్పాం కదా, మన దగ్గర ఔషధం ఉంది, రసాయన విధం, జరా మృత్యు బాధతే, దీంట్లో మృత్యు ఉండదు, జరా ఉండదు, వృద్ధావస్థ ఉండదు. ఆయుష్మత ఉన్నన్నాళ్ళు నీకు ఎంతవరకు కావాలో అంతవరకు అనుభవిస్తూ ఉండు. ఇవన్నీ రమణీయ కన్యా ఉంది, కమనీయ భోగాలు ఉన్నాయి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయి, కల్పద్రుమ ఉంది, విమానయానాలు తిరగచ్చు, అంటే రకరకాల ఐశ్వర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఆయుష్మత ప్రతిపద్యత. నీ జీవనం నీకు ఎంతకాలం కావాలంటే అంతవరకు ఆయుష్మత, ఎంత కావాలన్నా ఆయు అంతవరకు తీసుకొని నువ్వు పూర్తిగా అనుభవించు. ఆయుష్మత ప్రతిపద్యత. ఎందుకు? ఇదం అక్షయం అజరం అమర స్థానం దేవానం ప్రియం. ఇదంతా కూడా దేవతలకు ప్రియమైనటువంటివి. ఇవన్నీ కూడా ఇవి అజయంగా ఉంటాయి, అమరంగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఇవన్నీ ఐశ్వర్యాలు ఏవైతే చెప్పామో ఇవి ఎల్లప్పుడూ నీకు దేవలోకంలో ఎల్లప్పుడూ ఉంటాయి. నీకు అజయ అమర స్థానంగా ఉంటాయి. నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంత ఐశ్వర్యం పెట్టుకు ఎందుకు ముక్తి కోసం వెళ్తున్నావు? ముందు ఇక్కడనే అవన్నీ అనుభవించు అని ఈ రకంగా ప్రలోభనలు ఇక్కడ అతనికి ఆ సమక్షం ఉపస్థితం అవుతాయి ఆ యోగికి. కాబట్టి ప్రతిపద్యతం ఇదం అక్షయం, ఇది ఎప్పుడు క్షయించడం. అంటే ఇవన్నీ ఐశ్వర్యం ఇప్పుడు మన సంసారంలోనే క్షణకాలం క్షయించిపోతాయి. అది ఏదైనా ఐశ్వర్యం కావచ్చు, మనం ఏవైనా అనుభవించవచ్చు. అది మనకు సంసారంలో ఏవైతే సుఖాలు అనుకుంటున్నామో అవన్నీ క్షయించిపోతాయి. కానీ అక్కడ దేవలోకంలో దేవతలకు ప్రేమైనటువంటి ఈ లోకంలో అవన్నీ దివ్యశీలం కావు, క్షయించవు, నష్టం కావు, ఎల్లప్పుడూ ఉంటాయన్నమాట. అందుకే ఇదం అక్షయం అజరం, ఎప్పుడు జీర్ణావస్థ కూడా పొందవు అనమాట, ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటాయి. అమరస్థానం అంటే అమరస్థానాన్ని పొందుతాయి. ఇవన్నీ దేవానం ప్రియమైనవి, ఇవన్నీ దేవతలకు ప్రియమైనవి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఈ స్థితిని నువ్వు యోగ్యతను నువ్వు నీ గుణాలతో నువ్వు పొందగలిగావు. ఇవన్నీ నీకు మేము ఇస్తున్నాం, తీసుకోండి అని చెప్పి ఆమంత్రిత సత్కారపూర్వకంగా ఆదరించి గౌరవించి ఇవన్నీ ఆశలను చూపిస్తున్నారు అనమాట ఆ యోగికి. అంటే ఆమంత్రిస్తున్నారు, ఇవన్నీ చూపిస్తున్నారు. చూపించినప్పుడు ఏమవుతుంది, మన సంస్కారం ఎక్కడో మూలన ఉందనుకోండి, అటువంటి చెప్పాల్సిన అవసరం లేదు, దానికి పోయి ఆకర్షితం అయిపోతాం. అంటే ఇప్పుడు అటువంటి సిద్ధ పురుషులు యోగులు వచ్చి ఏమైనా అడిగితే మనం కాదంటాం. మనం మా ఇంటికి వచ్చి ఒక యోగి, ఒక విద్వాంసుడు వచ్చి ఒక వస్తువు కావాలంటే మనం వద్దంటామా? అది ఎంతో సగౌరవంగా ఇస్తామట. ఇంకా లేకపోతే తీసుకొచ్చి ఏదో పుణ్యంగా భావిస్తాడు. ఓ ఇటువంటి యోగి నేను ఒక వస్తువుని ఇచ్చానని చెప్పి ఒక సంతోషం ఉంటుందన్నమాట. అందుకే ఇటువంటి ఇవన్నీ ఎవరి దగ్గర ఏ ఐశ్వర్యాలు ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి చూపిస్తామట. అంటే ఇంత యోగ్యత ఉంది కాబట్టి ఇవన్నీ సంపాదించినప్పుడు ఇవన్నీ ఐశ్వర్యాలు ఆ యోగికి సమక్షంగా వస్తాయి. అన్ని రకాల భోగాలు అంటే సమస్త భోగాలు అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఏదో బలపూర్వకం తీసుకోలేవు, ఆయన సొంతంగా ఆయన గుణాలు సంపాదించుకుని ధర్మపూర్వకం సంపాదించుకున్నాడు, స్వేచ్ఛగా అనుభవించవచ్చు. దీంట్లో పాప పుణ్యాలు ఉండవు. మళ్ళీ ఇక్కడ అంటే పుణ్యం ఉంటుంది, పుణ్యం ఖర్చు అవుతుంటుంది, అది వేరే విషయము. సో అన్ని సుఖాలు అనుభవిస్తాడు అన్నమాట ధర్మపూర్వకంగా, ఆనందాన్ని పొందగలుగుతాడు. ఎందుకు? దివ్యమైన శరీరం ఇచ్చాడు ఇక్కడ, దివ్యమైన చక్షుష్ ఇచ్చాడు, దివ్యమైన వజ్రం లాంటి ఆయువు కూడా ఇచ్చాడన్నమాట. అంటే ఆ వజ్రం అంటే శరీరం ఇచ్చినప్పుడు ఆయువు కూడా ఆయుష్మతం, అంటే నీకు ఎంతకాలం కావాలో అంతకాలం వరకు నువ్వు అనుభవించని చెప్పామన్నమాట. అంటే ఇది ఎప్పుడు అమర పదాన్ని పొందుతూ ఉంటాయి, అమర స్థాన్ని పొందుతూ ఉంటే ఎల్లప్పుడూ ఉంటాయి అన్నమాట. ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఎల్లప్పుడూ ఉంటాయి. ఇవి పూర్తిగా శాశ్వతంగా నువ్వు అనుభవిస్తూ ఉండు అని చెప్పి ఆ రకంగా ప్రలోభనలు ఆ యోగికి స్థాని నిమంత్రకులు ఆహ్వానిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటిప్పుడు ఏం చేయాలంట ఆ విషయం చెప్తున్నాడు. ఏవం అభిధీయమానః అంటే అలా చెప్పినప్పుడు ఆ యోగి ఏం ఆలోచించాలా? సంఘ దోషాన్ని భావయ్యేది. అప్పుడు అలా చెప్పినప్పుడు వీటిలో సంఘం ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. తర్వాత సంఘ దోషాన్ని భావయ్యేది, వీటిలో ఉండే ఆసక్తిలో ఉండేటువంటి అంటే వీటిలో అన్నిటిని అనుభవించినప్పుడు ఆ సంగతి వల్ల సాంసారిక బంధాలు కలుగుతాయని చెప్పి వాటిని ఆ ఆసక్తిని నువ్వు భావన చేయి. దీనివల్ల దోష భావన చేయి. సంఘ దోష భావయ్యేది. ఈ సంగతి వలన దోషాలు, వీటి వల్ల ఎటువంటి దోషాలు కొత్త మన సంసారంలో బంధంలో ఎక్కపోతాను అనే భావన విపరీత భావనతో ఆలోచించు అని చెప్పి వాటిని విపరీతంగా ఆలోచించని చెప్పి భావన చేసుకో. ప్రతిపక్ష భావన చెప్పాం కదా, ఏమి విషయాల పట్ల ఆకర్షణ కలిగినప్పుడు ఏం చేయాలి? మనం ప్రతిపక్ష భావన చేసుకోవాలి, సమాధి పాలన చెప్పుకున్నామట. ఏదైనా ఒక విషయం పట్ల ఆకర్షణ కలుగుతుందంటే దానివల్ల లాభ నష్టాన్ని ఆలోచించాలి, దాన్ని విపరీతంగా ఆలోచించాలన్నమాట. అలా ఆలోచించినప్పుడు దాని పట్ల విరక్తి కలుగుతుంది. ఇక్కడ నువ్వు ఇవన్నీ ఐశ్వర్యాలు చూపిస్తాయి, ఇవన్నీ నీ సంసారాన్ని ఇరికిచ్చేస్తాయి, మోక్షానందాన్ని ఇవ్వవు. ఇవన్నీ కూడా మోక్ష సుఖ ఆనందంలో పోల్చుకుని చూసుకుని ఇవన్నీ ఆనందమే కాదు. అలాగా నువ్వు మోక్ష సుఖం లక్ష్యాన్ని పెట్టుకుని దాన్ని ఆలోచించు. దీంట్లో దోషాలను భావించు. అది సంఘ దోషాన్ని సంఘంలో ఈ సంగతి ఏంటి వల్ల దోషాలను భావించు అంటే ఆలోచించు. ఏ రకంగా ఆలోచించాలంటే ఘోరేసు సంసార అంగారేసు పశ్యమానేన మయ జనన మరణ అంధకారే విపరివర్తమానేన కథంచిత్ ఆసాదితః క్లేశ తిమిర అవినాశి యోగ ప్రదీప. ఈ సంసారంలో అంగారంతో అంటే బాగా మండుతున్నటువంటి ఘోరేసు సంసార అంగారేసు అంటే సంసారంగా మండుతున్నటువంటి ఈ సంసారంలో
అంటే అగ్ని మండుతున్న ఏ విధంగా ఉంటుంది అంగారాలు అంటే దాంట్లో బొగ్గులు ఎలా మండుతుంటాయి అలాగా ఘోరేశు అంటే భయంకరమైన సంసార అంగారేసు మండుతున్నటువంటి ఈ సంసార ఘోర అంగారేసు పశ్చిమాన అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థితిలో క్లేశకరమైన దుఃఖాల్లో మనం ఉంటూ కూడా మయా జనన మరణ అంధకారే నాదురా జననము మరణం అంటే మృత్యు మళ్ళా జననము మృత్యు జననం ఇవన్నీ ఉత్పన్నం అవుతూ ఉన్నాయన్నమాట. అటువంటి అంధకారంలో ఘోర అంధకారంలో ఉత్పన్నమై ఆ స్థితిలోంచి ఉంటూ బయటకు వచ్చేస్తున్నామట. జైన మరణ అంధకార విపరివర్తమానేన కథంచిత్ ఆశాయిత. ఇటువంటి ఘోర అంధకారంలో సంసారం నుంచి నేను ఏదో ఒక రకంగా కథంచిత్ అంటే ఏదో ఒక రకంగా బయటపడ్డాను. ఇప్పుడే బయటపడి క్లేశ తిమిర అవినాశి యోగ ప్రదీప అంటే క్లేశాలను అంధకారాన్ని తొలగించుకొని యోగ ప్రదీపం అంటే యోగ ప్రకాశం ఇప్పుడే కలిగింది నాకు. మొత్తానికి ఒక మాటలో ఈ సంసారంలో దుఃఖం నుంచి విముక్తుడైపోయి ఇప్పుడే యోగ ప్రకాశం నాకు కలిగింది. అటువంటి స్థితిలో తస్యచ ఏతే తృష్ణ యోనయో విషయ అవయవాహ ప్రతిపక్షాః. తృష్ణ యోనయో విషయ అవయవాహ ప్రతిపక్షాః. కాబట్టి ఇవన్నీ కూడా ఈ యోగ దీప్తి యోగ ప్రకాశానికి తస్య ఏతే ఇవన్నీ కూడా మనం పైన చెప్పిన విధానం ఏవైతే ఆకర్షణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిపక్ష అవి విరోధిగా ఉంటాయి. ఎందుకంటే విషయ విషయాలకు అవయవాలు ఇవన్నీ కూడా అంటే విషయ వాసనలకు అవయవాలు అంటే అవి దోషాన్ని ఇస్తాయి అంటే ముక్తిని మోక్షాన్ని ఇవ్వవు, దోషంతో యుక్తమై ఉన్నాయి. అందుకే దోష అవయవాహ ప్రతిపక్ష ఇవన్నీ కూడా తృష్ణతో ఆసక్తితో కోరికతో యుక్తమైనటువంటి దోషావయవాలు ఈ ప్రతిపక్ష ఇవన్నీ కూడా ఆ యోగ ప్రదీపానికి యోగ ప్రకాశానికి ప్రకృష్టమైన జ్ఞానానికి విరోధమైనటువంటివి అని భావించాలంట. ఈ రకంగా భావించాలని చెప్తున్నాడు. సా ఖలు అహం లబ్ధాలోక కథం అనయా విషయ మృగతృష్ణయా వంచిత తస్యైవ పునః ప్రదీప్తస్య సంసార అగ్నిర్ ఆత్మానం ఇందని కురియాం ఇది. ఇక్కడ ఏమంటున్నాయా సా ఖలు అహం లబ్ధాలోకాన్ని ఏదెప్పుడు యోగ దీప్తిని యోగ ప్రకాశాన్ని సంపాదించుకున్నాం, ప్రజ్ఞాలోకాన్ని సంపాదించుకున్నాం. కథం ఎలాగా అనయా విషయ మృగ తృష్ణ ఈ విషయ మృగ తృష్ణ ఏదైతే ఉందో సాంసారిక క్షణకాలిక విషయ తృష్ణ ఏదైతే ఉందో వంచిత దాంట్లో మోసపోయి తస్యే పునః అందులోనే మళ్ళీ ప్రదీప్తస్య బాగా ప్రదీప్తమైపోయి అంటే యోగయుక్తుడైపోయి మళ్ళా సంసార అగ్ని ఆత్మానం ఇందని కురియామ. ఇప్పుడు ఆ సంసార అంగారం భయంకర ఘోర సంస్కార అంధకారం నుంచి బయటపడ్డాను. ఇప్పుడు మళ్ళీ ఈ జ్ఞానదీప్తి కలిగిన తర్వాత కూడా మళ్ళీ దాంట్లో నా ఆత్మను ఎలా ఆవుతం చేయమంటావు అంటే ఎలా ఇంధనంగా నేను ఇవ్వమంటే ఇప్పుడు ఒక అగ్నిలో ఒక సమిధ వేస్తే ఇంధనంగా మారిపోతుంది కదా. ఇప్పుడు నేను ఇంత కష్టపడి సంపాదించుకున్న యోగ దీప్తిని యోగ ప్రకాశం సంపాదించుకున్నాను, మళ్ళీ ఇదే సంసారంలో మళ్ళీ ఈ సంసారకు ఉండే ఆకర్షణ లోబడిపోయి నేను ఇంధని కథం కురియాము అంటే ఇంధనిగా ఎలా నేను మండుతా అనుకున్నా అంటే మళ్ళీ దాంట్లో కింద ప్రవేశిస్తాను అనుకున్నాము అని చెప్పి తన ఆత్మలో భావించుకుంటున్నామట. సంసార అగ్నిద ఆత్మనం ఇంధని కురియామ ఏ విధంగా ఇంధనంగా నేను అవుతాను. కాబట్టి స్వస్తి వహ స్వప్న ఉపమేభ్య కృపణ జన ప్రార్థనీయేభ్యో విషయేభ్యో ఇత్యేవం. అంటే స్వప్న ఉపమేభ్య కృపణ జన ప్రార్థనీయేభ్య అంటే స్వప్న ఉపమేభ్య అంటే కృపణ జన ప్రార్థనీయేభ్య అంటే కృపణలు అంటే సాంసారిక వ్యక్తులు సామాన్య వ్యక్తులు ప్రార్థించినటువంటి ఇవన్నీ విషయాలు సామాన్య వ్యక్తులు ఇవన్నీ ఆలోచిస్తారు. సామాన్య వ్యక్తి సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. అందుకే కృపణ జన అంటే సామాన్య వ్యక్తులు కృపణ జన ప్రార్థనీయేభ్య స్వప్నోపమేభ్య విషయేభ్య ఈ స్వప్న కలగంటుంటే ఇవన్నీ కావాలని చెప్పి అటువంటి విషయాల పట్ల వాళ్ళకి ఆకర్షణ ఉంటుంది. అవన్నీ కూడా వహ స్వస్తి అవి వాళ్ళకే స్వస్తి కలిగించినాయి, వాళ్ళకే మంచిని కలిగించినాయి, నాకు అవసరం లేదు. అవన్నీ కూడా ఈ ఏవైతే ఉన్నాయో విషయవాసన ఉన్నాయో అవన్నీ కూడా వహ స్వస్తి అవి మీకే అవి వాళ్ళకే వరం కావాలి, వాళ్ళకే మంచి కలిగించాలి, మీరే అనుభవించండి. సామాన్య వ్యక్తి ఏదైతే కోరుకుంటో అవి వాళ్ళకే మీకు కళ్యాణం కలుగాక, నాకు అవసరం లేదు, నాకు ఈ సాంసారిక సుఖాలు నాకు అవసరం లేదు, వహ స్వస్తి మీకే స్వస్తి కలగాలి, నాకు అవసరం లేదు అని ఈ రకంగా భావిస్తున్నాడు. ఈ రకంగా నిశ్చితం మతి సమాధిం భావయేత్. ఈ రకంగా నిశ్చిత మతితోటి సమాధిని భావించాలి, సమాధి భావన చేయాలి నిశ్చిత మతితోటి. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చెప్పండి అలా చేయడం వల్ల ఏమవుతుంది సంగం అకృత్వ స్మయమపి నా కురియాత్. అలాగా సంగం అకృత్వ స్మయమపి నా కురియాత్ అంటే ఇలా సంగతి ద్వారా స్మయమపి నా కురియాత్. ఇలా నేను వదులుకొని వచ్చాం కదా, ఇప్పుడు
విపరీత భావనతో నిశ్చిత మతితోటి సమాధి భావన చేశామంట. విపరీత భావన చేసి మనం వదిలేసుకున్నాం. అలా వదిలేసిన తర్వాత ఏముంటుంది, ఒక్కోసారి మళ్ళా సంఘం అకృత్వ స్మయోపి నాకు ఇయ్యారు. ఇప్పుడు సంఘం అన్ని వదిలేశాను కదా, ఆసక్తిని వదిలేశాను అని చెప్పి నీలో గర్వం కూడా రాకూడదు. ఓ నేను నా దగ్గర పెద్ద పెద్ద రాజులు మహర్షులే వచ్చేసారు, అయినా నేను వెళ్ళలేదు. నాలో ఇంత యోగ్యత, నాలో ఇంత సామర్థ్యం అని చెప్పి అలా గమండం అంటే గౌరవం కూడా ఉండకూడదు. నీకు ఆసక్తి అన్ని వదిలేసాం కదా, నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, ఋషి మహర్షులే వచ్చేసారు, అందరూ వచ్చి అంత ఐశ్వర్యం నాకు కలుగుతుంది అని చెప్పి నీలో అభిమానం కూడా రాకూడదు, అహంకారం రాకూడదు అని చెప్తున్నాడు. స్మృతి నాకు రియాదు ఏవం దేవానం ఏ రకంగా రాకూడదు, సంఘం అకృత్వ స్మయోపి నా కురియాత్ ఏవం అహం దేవానం అపి ప్రార్థనీయ ఇది. ఎందుకు, ఏ రకంగా నేను దేవతల ద్వారా నేను ప్రార్థనకి యోగ్యుడు అయిపోయాను, అలాగా నువ్వు అభిమానం చేయొద్దు. స్మయాత్ అయం సుస్థితం మన్యతయా వృత్తిన కేశేషు గృహీతం ఇవ ఆత్మానం నా భావయిష్యతి. ఈ రకంగా స్మయాత్ అంటే అభిమానం వలన, అయం సుస్థితం మన్యత అంటే ఇది అభిమానంతో అదొక స్థిరమైంది దృఢంగా ఉందని చెప్పి నువ్వు అలా భావించకుండా, మృత్యున కేశేషు గృహీతం, ఇది నువ్వు అలా స్మయం అభిమానం వచ్చిందనుకోండి, అది నేను నీ కేశాలను, నీ వెంట్రుకలను మృత్యు పట్టుకొని ఉందనుకో భావించు. అంటే నువ్వు ఎప్పుడైనా ఇలా అభిమానం వచ్చిందనుకోండి, నీలో అన్ని కేశాలు వచ్చేస్తాడ, అది మృత్యు నిన్ను కేశాలను పట్టుకొని ఉందని భావించు. అలా పట్టుకున్నప్పుడు నీకు ఇటువంటివి అభిమానం రాదు. స్మయాత్ అయం సుస్థిత అభిమానం వలన, సుస్థితం మన్యతయ అంటే స్థిరంగా ఇది భావిస్తూ, మృత్యునా కేశేషు గృహీతం ఇవ ఆత్మానం నా భావిష్యతి. అలాగా మృత్యు నా వెంట ఉంది, ఇలా సంసారానికి విషయాలకు ఆకర్షణ లోన్ అయిపోయినా అంటే నాకు మృత్యు కలుగుతుంది, కాబట్టి మృత్యు గ్రాసుని అయిపోతాను అని అలాంటి భావన చేసినప్పుడు ఇటువంటి స్థితి మనకు కలగదు. నా భావిష్యతి అని చెప్పి. తథాచస్య ఛిద్రాంతరాపేక్షి నిత్యం యత్నోపచర్య ప్రమాదో లబ్ధ వివర క్లేశాన్ ఉత్తం భవిష్యతి. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇలా చేయడం వల్ల, అభిమానం రావడం వల్ల, ఆసక్తి కలగడం వల్ల ఏమవుతుందంట, అవి మన సాంసారిక విషయవాసనలు ఏవైతే ఉన్నాయో, ఇంకా దోషాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తాడు, ఎప్పుడైతే అభిమానం వస్తుందో మనసులో, ఆ యోగి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అవన్నీ ఛిద్రాన్వేషణ ఎప్పుడు అవకాశం చూస్తున్నామంట. వేరే విషయాలు, వేరే అవిద్య సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి ఛిద్రాంతరాపేక్షి నిత్యం యత్నోపచార్య, ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తాడో వాటిని అనుభవిస్తామని చెప్పి ఉన్నాయి. అంటే విషయవాసన ఏవైతే ఉన్నాయో ఆ యోగి ఎప్పుడెప్పుడైనా స్థితిత్వం పొందుతాడా, అప్పుడు ఈ విషయవాసన దిప్పించి మనం దాన్ని జాగృతి చేద్దామని చెప్పి ఇక్కడ చెప్పి, అందుకే క్లేశాన్ ఉత్తం భవిష్యతి అంటే వాటిని ఉత్పన్నం చేయడం, జాగృతి చేయడం ప్రయత్నం చేస్తున్నాయంట. ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తానని చెప్పి చూస్తున్నాయి విషయవాసనలు. కాబట్టి యత్నం చేస్తున్నాడ. ఏ రకంగా ఎప్పుడోసారి ప్రమాదం చేయకుండా ఉంటాయి, ఎప్పుడైనా ఆలస్యం చేయకుండా ఉంటాడా, అప్పుడు ఈ విషయాలను మనం అనుభవించడం కోసము ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రయత్నం చేస్తూ ఉన్నాయంట. అందుకే లబ్ధ వివర క్లేశం ఉత్తం భవిష్యతి. ఆ లబ్ధ వివరం అంటే అదేనా ఛిద్రాన్వేషణ చూసి వాటిని ఉత్పన్నం చేయడానికి సక్రియంగా ఉన్నాయి. కాబట్టి అలా స్థితి కలుగుతుంది. అభిమానం వచ్చినప్పుడు, ఆసక్తి కలిగినప్పుడు, అంటే అధోపతనానికి దారి తీస్తుంది. కాబట్టి తతః పునః అనిష్ట ప్రసంగ, దానివల్ల ఏమవుతుంది, అనిష్ట ప్రసంగం వస్తుంది. ఏవం అస్య సంగస్మయ అకుర్వతో భావితో అర్థో దృఢి భవిష్యతి. ఈ రకంగా సంగస్మయాన్ని అకుర్వత అంటే సంఘం ఆసక్తి, స్మయం అంటే అభిమానం చేయకుండా, అకుర్వతో భావితో అర్థ, ఆ విధంగా అలా భావించడం అవుతుంది. దృఢి భవిష్యతి, ఇలా ఆసక్తి అభిమానం లేకుండా ఇదంతా అభ్యాసం చేయడం వల్ల ఏమవుతుంది, దృఢి భవిష్యత్తు, ఆయన యొక్క మోక్షమే దృఢంగా ప్రబలంగా అవుతుంది. కాబట్టి ఈ రకంగా భావనీయశ్చ అర్థో అభిముఖీ భవిష్యతి. అత భావనీయశ్చ అర్థో అభిముఖీ భవిష్యతి. ఈ రకంగా చేసినప్పుడు సంగస్మయ అకుర్వతో భావితో అర్థ దృఢి భవిష్యతి. అంటే నువ్వు ఏదైతే సంపాదించావో, ఇప్పుడు నా దాకా యోగులు చెప్పాను కదా, ఇంతవరకు ఏదైతే సంపాదించావు, ఐశ్వర్యం సంపాదించావో అవి దృఢంగా అవుతాయి. ఇంకా భావనీయశ్చ అర్థం, ఇంకా ఏదో ఇంకా సంపాదించుకోవాలో, ముక్తి మార్గానికి, మోక్ష మార్గం ఇంత ఏదైతే జ్ఞానం అవశిష్టంగా ఉందో అదంతా నీకు అభిముఖంగా వస్తుంది. ఇంతవరకు ఏది సంపాదించావు అది దృఢంగా అయిపోతుంది. ఇంకా చేయవలసింది ఏదైనా ఉంటేనా, అది మోక్షానికి ఇంకేమైనా అవశిష్టం ఉంటే, క్లేశాలు ఏమైనా ఉంటే, దగ్ధపించాల్సింది ఏమైనా ఉంటే అవి నీకు అభిముఖంగా వస్తాయి. అవి ముందు సంపాదించినంత కూడా ఐశ్వర్యవంతుడా స్థిరంగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నామండి. భావనీయష్టాలతో అభిముఖీ భవిష్యత్తు. భావనీయం అంటే ఇంకా సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, ఇంకా దాన్ని దగ్ధమే చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో అవి అభిముఖంగా వస్తాయి. వాటిని అభిముఖంగా రావడం వల్ల వాటిని దగ్ధమించేసి వాటిని నష్టం చేస్తాము. కాబట్టి ఈ రకంగా ఈ 51 సూత్రంలో అక్కడ ఉండే స్థానికులు ఇటువంటి ఐశ్వర్యం సిద్ధి కలిగినప్పుడు
స్థానికులు వచ్చేసి వాళ్ళకు ప్రలోభన చూపించి రకరకాల ఐశ్వర్యం చూపిస్తారు. కాబట్టి అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు మనం వాటిలో దోషాలను భావించి మనం ప్రతిపక్ష భావనతో వాటిని వదిలేయాలి. వదిలేసిన తర్వాత కూడా మనం వాటి పట్ల నేను ఇటువంటి ఐశ్వర్యాన్ని వదిలేశాను అని అభిమానం చేయకూడదు. నాకు ఇటువంటి నా దగ్గర పెద్ద పెద్దలే వస్తున్నారు, రాజులు వస్తున్నారు, దిశి మహర్షులు కూడా నా దగ్గరికి వచ్చేస్తున్నారు, దేవతలంతా నన్ను ఆకర్షిస్తున్నా, అంతే అంత ఇదిగా అయిపోయాను, అంత యోగ్యత నాలో సామర్థ్యం ఉందని చెప్పి ఒకసారి తెలియకుండా అభిమానం వచ్చేస్తుంది. ఆ అభిమానం కూడా చేయకూడదు. అభిమానం చేసావా నిన్ను ఆ మృత్యు అనేది నీ వెంట్రుకలు పట్టుకొని తీసుకెళ్ళడానికని అలా భావించు. అలా భావించి ఇటువంటి నీకు ఇబ్బంది కలవు. లేదా నువ్వు అలా భావించావా నీవు ఏమవుతుందంటే అవి దోషాలు కూడా ఎప్పుడెప్పుడు అవకాశం ఇస్తే ఎప్పుడెప్పుడు ప్రమాదం చేస్తాను చూస్తూ ఉంటాయన్నమాట. ఆలస్యం వచ్చి అయిపోయి ప్రమాదం వచ్చినప్పుడు ఒకసారి అలర్ట్గా లేవనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒక విషయ వాసన వచ్చేసి మనకు ఆలంబనీభూతంగా వస్తుంది. అప్పుడు నిన్ను విస్మయ మాయ చేస్తున్నామట. ఇవన్నీ సంసారం అంటే ఒక మాయ. ఈ మాయ ద్వారా మనం మళ్ళా మనలో ఉండే అనాది సంస్కారం ఎక్కడో జాగృతం చేస్తున్నామట. ఎక్కడ ఒక క్షణం నిలబడ్డామంటే అయిపోయా అవి ఎప్పుడెప్పుడు చూస్తున్నాయన్నమాట. మళ్ళీ అవి విషయాలు ఉత్తాంబయిస్తాయి, అంటే మళ్ళీ ఉత్పన్నం చేస్తాయి. లోపల ఉండే అనాది సంస్కారం ఉత్పన్నం చేసి మళ్ళా సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ పొందడానికి ప్రయత్నం చేస్తాయి, ఉపయత్నం చేస్తాయన్నమాట. కాబట్టి అటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి మనం సక్రియంగా జాగరూకంగా ఉండి మనం మన లక్ష్యం వైపు వెళ్తూ ఉండాలి. కాబట్టి లేదా చేయలేదనుకుని పునః అనిష్ట ప్రసంగ దోషం వచ్చేస్తుంది. మళ్ళా సంసార బాగా మండుతున్నట్టు సంసార సాగరంలోకి మళ్ళీ వచ్చి ఇక్కడ పడతాము. కాబట్టి అలాంటి అనిష్ట ప్రసంగం నుంచి తప్పుకోవాలి అంటే మనం ఈ సంఘ స్మయ ఆకరణం చేయాలి. సంగతి అంటే ఆసక్తి మీద ఆసక్తియుక్తం కాకూడదు, అభిమానం కూడా ఉండకూడదు. ఇవి రెండు నశింపజేసుకున్నామంటే మనకు మోక్షం కలుగుతుంది అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాము. అస్తు అండి. ఇందులో ఏదైనా సందేహం ఉంటే మళ్ళీ చూద్దామండి. ఇది ఏదో ఎక్కువ చెప్పేశాను ఈరోజు. అస్తు. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ. ఓం నమస్తే సార్. నమో నమః ధన్యవాదాలు గురుగారు. హరి ఓం. నమస్కారం. హరి ఓం. నమస్తే గురుజీ. ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ గారు. ధన్యవాదాలు మహోదయ. సర్వేభ్యో నమః. ఇందులో ఏమైనా సందేహాలు మనం రేపు చూద్దామండి. రేపంటే సోమవారం చూద్దామండి. ఒకసారి చూసుకోండి, మీరు ఏమైనా చదువుకోండి. ఒకసారి మీలో ఇంకా ప్రశ్నలు కలుగుతాయి, దాని మీద మన సోమవారం చర్చ చేద్దామండి. అస్తు. సర్వేభ్యో నమః.